అనిల్ గారు నమస్కారం. నమస్కారం రాజేష్. ఫస్ట్ ఆఫ్ ఆల్ 10 ఇయర్స్ కంప్లీట్ చేసుకున్నందుకు దర్శకుడిగా కంగ్రాచ్యులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు ఈ 10 ఇయర్స్ కంప్లీట్ అయిన సందర్భంగా ఇంత బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ కొట్టారు. అంటే ఇదంతా డెస్టినీ అనుకోవచ్చా? లేదంటే మీరు డెస్టినీని నమ్ముతారా? లేదంటే గాడ్ నమ్ముతారా? మీ టాలెంటా? అన్నీ ఒక రకమైన డెస్టినీ అనుకోవచ్చు, గాడ్స్ గిఫ్ట్ అనుకోవచ్చు. ప్రేక్షకులు, ఆడియన్స్ ఇచ్చినటువంటి ఒక అద్భుతమైన విజయం అనుకోవచ్చు. అంటే 'పటాస్' 2015 జనవరి 23 ఒక ఒక ఎక్స్ట్రార్డినరీ బ్లాక్ బస్టర్‌తో స్టార్ట్ అయింది నా కెరియర్. కరెక్ట్‌గా 10వ ఇయర్. కరెక్ట్‌గా మళ్ళీ అదే జనవరి 23కి మళ్ళీ ఇంకొక ఎక్స్ట్రార్డినరీ బ్లాక్ బస్టర్. ఇది పైగా బిగ్గెస్ట్ అనానిమస్. ఇక్కడ డౌట్ లేదు. ఇక్కడ కూడా ఇంత కూడా ఇది లేదు. అది ఇది డిస్కషన్ లేకుండా. సాలిడ్ నంబర్స్ కనబడుతున్నాయి. సాలిడ్ నంబర్స్ కనపడుతున్నాయి. కాబట్టి మేబీ ఈ 10థ్ ఇయర్ నేను చాలా హ్యాపీగా ఉండటానికి మేబీ ఇదొక కారణం. సో, ద బిగినింగ్ అండ్ దట్ ల్యాండింగ్ 2 అద్భుతంగా ఉన్నాయి. 10 ఏళ్లలో బేసిక్‌గా కంటిన్యూగా సక్సెస్ కొట్టడం అనేది ఒక ఛాలెంజ్ లాంటిదే. బేసిక్‌గా ఎక్కడైనా ఎవరికైనా ఏ డైరెక్టర్‌కైనా ఒక ఫేజ్‌లో అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. ఎవరి కెరియర్ అది అతీతం కాదు ఎవరు దానికి. నాకు తెలిసి రాజమౌళి గారి తర్వాత మీకే కుదిరింది. కంటిన్యూయస్‌గా ఇలా కొట్టడం. ఏ టైంలోనా మీకు ఏదైనా సినిమా టైంలో అమ్మో! ఎక్కడన్నా కింద పడతామా? బావుంది కదా కెరియరు అలా ఎళ్తుంది. ఏదైనా ఫెయిల్యూర్ వస్తదని భయం ఉండిందా? అది ఉందా అంటే ఎప్పుడన్నా మీకు? ఇంత సక్సెస్‌లో ఉన్నాం కాబట్టి ప్రతి సినిమా ఆడియన్స్‌కి ఏదో ఒకటి వాళ్ళని సాటిస్ఫై చేసే ఎలిమెంట్స్ పెట్టి ఆ సినిమాని పెద్ద హిట్ కొట్టాలి అని కసితోటి పనిచేస్తాం. సో, ఎవరైనా ఫెయిల్యూర్ వస్తదని ఎవరు పని చేయం. సో, ఏ డైరెక్టర్ అయినా కూడా. అది అతను హిట్ అవుతుందనే రాసుకుంటాడు. హిట్ అవుతుందనే తీస్తాడు. బట్ మెజారిటీ ఆఫ్ ద మన డెసిషన్స్ సినిమాలో మనం అనుకున్న సీన్‌లు అవ్వచ్చు, మనం అనుకుంటున్న పాయింట్ అవ్వచ్చు, అది ప్రాబబిలిటీ కనెక్ట్ అయినోళ్ళు సక్సెస్ కొడతారు. సో, నాకు కుదిరింది. నేను చేసిన 8 ఫిల్మ్స్‌కి కూడా నేను అనుకుంటున్న పాయింట్లు, నేను అనుకుంటున్న ఎపిసోడ్స్ ఇవన్నీ థియేటర్స్‌కి పడతాయి అనుకున్నవన్నీ వర్కౌట్ అవువటం వల్ల నేను బయటపడుతూ వచ్చా. సో, ఆ థియేటర్ జడ్జ్‌మెంటు ఆడిటోరియంకి ఏం కావాలి అని చెప్పి అట్ ది సేమ్ టైమ్ ఎవ్రి ఫిల్మ్ బడ్జెట్ ఫ్రెండ్లీలో ప్రొడ్యూసర్‌కి కూడా ఎటువంటి రిలీజ్‌కి ముందు ఎటువంటి స్ట్రెస్ లేకుండా కంఫర్టబుల్‌గా ఉండే స్టేట్‌లో పెట్టడం అనేది. సో, ఈ సక్సెస్‌లో మేబీ కొన్ని కీ ఫ్యాక్టర్స్. సో, తీసుకునే స్టోరీ ఏ హీరోతో పనిచేసినా ఆ హీరోని హైలైట్‌గా చూపించడానికి, ఆ హీరో స్ట్రెంగ్త్‌ని పట్టుకొని వెళ్ళటానికి. సో, ఆ స్క్రిప్ట్ సైడ్ నుంచి అయన్నీ నేను జాగ్రత్తలు తీసుకుంటూ వచ్చాను. సో, లక్కీగా 8 ఫిల్మ్స్‌కి కుదిరినియి. హోప్ ఫ్యూచర్ గూడా. కొంతమంది సక్సెస్‌ని డెస్టినీ అంటారు. కొంతమంది గాడ్ గిఫ్ట్ ఇది అంటారు. కొంతమంది లేదు నా స్ట్రగుల్స్ గాని, నా టాలెంట్ గాని అంటారు. సో, మీ 10 ఏళ్ల కెరియర్‌లో ఇంత సక్సెస్‌ఫుల్ జర్నీలో మీ కెరియర్‌ని ఎలా చూస్తారు? సో, ఫస్ట్ అన్నిటికంటే ముందు నేను హార్డ్ వర్క్‌ని నమ్ముతాను. సో, హార్డ్ వర్క్ అండ్ హానెస్టీ రిగార్డింగ్ ద స్క్రిప్ట్. ఓకే. ఈ కథలో ఏం తప్పుంది అని ఎవరు చెప్పినా, ఆ తప్పుని అర్థం చేసుకొని, లేదా ఈ కథలో ఇది వర్కౌట్ అవ్వట్లేదని మనకెవరు చెప్పినా, అవతల వాళ్ళ ఒపీనియన్ రెస్పెక్ట్ చేస్తూ దాన్ని ఇంకొక ఆల్టర్‌నేట్ ఆలోచించటం. సో, ఇది నేను ప్రతి సినిమాకి చేస్తా. స్టిక్ అయిపోను. నేనిప్పుడు ఈ సీన్ అనుకున్నాను, ఇప్పుడు ఈ బ్లాక్ అనుకున్నాను, ఇదే ఉండాలి ఫైనల్ నేను అనుకోను. ఓకే. మనం ఒక 5, 6 నరేషన్‌లు ఇచ్చేటప్పుడు ఎవరైనా మన రైటింగ్ టీమ్‌లో ఎవరు చెప్పినా కూడా నేను అది మార్చుకొని ఇంకోటి చేస్తా. ఇంకో ఆప్షన్ తీసుకుంటారు. చెప్తా. కాబట్టి ఆ ఫ్లెక్సిబిలిటీ ఉందని నేను అనుకుంటున్నాను. ఆ ఫ్లెక్సిబిలిటీ, హార్డ్ వర్కు, స్క్రిప్ట్‌ని ఎక్కువ ప్రేమించేయకుండా, నేననుకున్నదే, నేను రాసుకున్నదే అనే ఫీలింగ్ లేకుండా, దాన్ని డిస్కషన్ స్టేజ్‌లో ఎంత రాగా మనం చేయగలిగితే, అంత ఆర్గానిక్‌గా మన తప్పులు, గిప్పులను సరి చేసుకుంటూ ఎళ్ళగలిగితే, థియేటర్‌కొచ్చేసరికి అవి పర్సెంటేజ్ తక్కువుంటాయి. కాబట్టి రిస్క్ ఫ్యాక్టర్ తక్కువుంటది సినిమా. దర్శకుడుగా 10 ఏళ్ళు. మీరు ఇండస్ట్రీకొచ్చి ఐ థింక్ 20 ఇయర్సా? 20 ఇయర్స్ కంప్లీట్ అయిందా? 20 20 ఇయర్స్. ఏళ్ళు. ఈ 20 ఏళ్ల జర్నీలో ఒక్కసారిగా ఇప్పుడు ఈ సక్సెస్‌ఫుల్ జర్నీ ఇంత బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ కొట్టేసారు. ఇన్ని హిట్లు కొట్టారు. ఒక్కసారి బ్యాక్ ఎండ్ వెనక్కి తిరిగి చూసుకుంటే ఏమనిపిస్తది మీకు? ఆ జర్నీ అదంతా? అనిపిస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే చాలా ప్రౌడ్‌గా అనిపిస్తది. అంటే ఈరోజు ఈ స్థానం, ఈరోజు ఈ ఈ 10 ఏళ్ల తర్వాత నేను నేను నిలబడుతున్న ప్లేస్ ఏదైతే ఉందో వెనక్కి తిరిగి చూసుకుంటే నా ప్రయాణం మొత్తం ఇన్‌స్పైరింగ్ అనిపిస్తది నాకు. అండ్ దాంట్లో కీగా నా వెనక నిలబడ్డవాళ్ళు అయితే ప్రొడ్యూసర్స్ అయితేనేమి, ఫ్రెండ్స్ అయితేనేమి అందరూ. ఎవరు ఒక్కొక్క స్టేజ్‌లో ఒక్కొక్కరు నాతో పాటు ట్రావెల్ అవుతూ వచ్చారు. సో, వాళ్ళందరికీ నేను గ్రాటిట్యూడ్‌తో ఉండాల్సిన టైం. అండ్ ఈ నెక్స్ట్ ఇంకా చేయాల్సింది చాలా ఉంది. ఇంకా సాధించాల్సింది కూడా చాలా ఉంది. సో, ఇప్పటికి ఈ 10 ఇయర్స్‌కి ఐ యామ్ వెరీ హ్యాపీ. వాటెవర్ నేనున్న ప్లేస్‌లో. సో, ఇది చాలా హ్యాపీగున్నాను. మీరన్నట్టు ఆ స్ట్రగ్లింగ్ పీరియడ్ ఉంటది. ఎవరికైనా మీ అసిస్టెంట్ డైరెక్టర్‌గా చేశారు మీరు పైగా. హ్మ్. ఎవరికైనా ఉంటది ఏ డైరెక్టర్‌కైనా. ఆ స్ట్రగ్లింగ్ పీరియడ్ ఏమన్నా గుర్తు చేసుకుంటారా? ఇప్పుడు ఇంత సక్సెస్ ఈ 10 ఇయర్స్ అంటే జర్నీలో? మనిషికున్న గొప్ప వరం ఏంటంటే మరుపు. మరుపు. మర్చిపోయి వెళ్ళిపోతూ ఉంటాం. బాధలు గుర్తుపెట్టుకుంటే ఇప్పుడున్న ప్రెజెంట్‌ని మనం ఎంజాయ్ చేయలేం. ఆ టైంకి అప్పుడు మన ఫస్ట్ సినిమా వరకు గుర్తుంటాయి. ఆ తర్వాత సక్సెస్ ఒకదాని తర్వాత ఒకటి చేసుకుంటూ వెళ్తున్నాం కాబట్టి,
సో ప్రతి ఫిల్మ్కి తీసుకోవాల్సిన బాధ్యత, తీసుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ, ఆ ఫియర్ ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ ఏం చేయాలి, నెక్స్ట్ ఫిల్మ్ ఇంకెంత బెటర్గా చేయాలి, నెక్స్ట్ ఫిల్మ్ ఇంత పెద్ద హిట్ వచ్చింది, నెక్స్ట్ టైం జాగ్రత్తగా చేయాలి అనే క్యాలిక్యులేషన్స్ తోటి వెళ్ళిపోతూ ఉంటాం. మళ్ళీ వెనక్కి తిరిగి ఆ రోజు మనల్ని ఒకడు బాధ పెట్టాడు కదా, అసలు ఆ యాంగిల్ రాదు. ఓకే. ఆ యాంగిల్కి వెళ్ళలేం మనం. సో అంత ఆక్యుపైడ్గా ఉంటుంది కాబట్టి బ్రెయిన్. ఇదే ప్రశ్న మనం ఫస్ట్ సినిమా తర్వాత వేస్తుంటే అప్పుడు గుర్తొచ్చేవాళ్ళు. ఆ ఫస్ట్ సినిమా అప్పుడు మనం ఎలా ఇబ్బంది పడ్డాం, మనం ఎలాంటి స్ట్రగుల్ ఫేస్ చేసాం, ఓకే. అప్పుడు చెప్పుకోవడానికి బాగుంటుంది. ఇప్పుడు 10 ఇయర్స్ తర్వాత ఏంటంటే గుడ్ మెమరీస్ ఎక్కువ ఉన్నాయి. సో గుడ్ వైబ్ ఎక్కువ ఉంది, అంత పాజిటివ్గా ఉంది, అంత హెల్తీగా ఉంది. సో కాబట్టి వెనక్కి తిరిగి చూసుకొని అంత ఇదేమి అనిపించట్లా. సో ఇనీషియల్ స్టేజ్లో మీరు రైటర్గా ఉన్నారు, అసిస్టెంట్ డైరెక్టర్గా చేశారు. మీరు రైటింగ్ చేసిన సినిమాలు ఫెయిల్యూర్స్ వచ్చాయి. ఆ టైంలో ఎప్పుడన్నా లో మూమెంట్ అనిపించదు, ఏంటి మనం రాస్తున్నాము, డైలాగులు అవి పని అవుతున్నాయి కానీ సినిమాలు ఆడట్లేదు ఏంటి, లైక్ దరువు, మసాలా అవన్నీ మీరు రైటింగ్ చేసిన సినిమాలు? అంటే నాకు Failures. చేసేటప్పుడే సినిమా అర్థమైపోయేది. ఈ సినిమా ఎందుకో ఇక్కడేదో తప్పు జరుగుతుంది, ఈ సినిమా ఇంకా బెటర్గా ఉండొచ్చు అనేది నాకు రైటింగ్ చేసేటప్పుడు కొద్దిగా అనిపించేది. కానీ డైరెక్టర్స్ డెసిషన్. మనం ఏం చెప్పినా కూడా ప్రతి సినిమా సక్సెస్ ఫెయిల్యూర్కి డైరెక్టర్ రెస్పాన్సిబుల్. సో మన రైటర్స్ కూడా నెంబర్ ఆఫ్ వెర్షన్స్ చెప్తాం, బట్ డెసిషన్ తీసుకోవాల్సింది డైరెక్టర్, ఏది కావాలి ఏంటి అనేది. సో కాబట్టి అవి నేను లెసన్స్గా తీసుకునేవాడిని. ఓ కరెక్టే కదా, ఇది ఇలా చేసుంటే బాగుండేదేమో, ఇలా చేయబట్టి ఇది అయిపోయింది, ఈరోజు మనం డిస్కషన్ ఇది మాట్లాడుకున్నాం, డైరెక్టర్ ఫస్ట్ ఓకే అన్నాడు కానీ తర్వాత మార్చుకుని అదే చేశాడు. సో ఇలాంటివన్నీ థియేటర్కి వెళ్ళి చెక్ చేసుకునేవాడిని. సో మనం అనుకున్నది ఏంటి, తీసింది ఏంటి, వచ్చిన రిజల్ట్ ఏంటి, ఓకే ఇలా అనుకున్నది ఇక్కడ వర్కౌట్ కాలేదు, సో జాగ్రత్తగా ఇలాంటివి మనం చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. సో అలాంటి అనాలిసిస్ ఎక్కువ చేసుకునేవాడిని. సో కాబట్టి అది నాకు హెల్ప్ అయింది బాగా. నేను డైరెక్టర్ అయినప్పుడు నాకు క్యాలిక్యులేట్ చేసుకోవడానికి బాగా హెల్ప్ అయింది. నాకు మీలో బాగా నచ్చే క్వాలిటీ ఏంటంటే రైటర్స్కి మీరు ఇచ్చే రెస్పెక్ట్, వాళ్ళకి ఇచ్చే క్రెడిట్స్ కానీ, వాళ్ళని వేదికల మీద ప్రజెంట్ చేసే విధానం కానీ, వాళ్ళ గురించి చెప్పే విషయాలు కానీ, నాకు తెలిసి సినిమా సక్సెస్ తర్వాత వాళ్ళకి డబుల్ పేమెంట్ ఇస్తారని కూడా విన్నాను. సో అది అది నాకు బాగా నచ్చే విషయం అన్న మీలో నాకు. అంటే వాళ్ళు హ్యాపీగా పనిచేస్తేనే మనం స్క్రిప్ట్లో మనం హ్యాపీగా ఉంటాం. సో వాళ్ళు ఏమడిగినా నువ్వు చెప్పను నేను. నాతో రైటర్స్ ఉన్న టైంలో వాళ్ళకి ఎనీ టైం ఎనీథింగ్, వాళ్ళకి ఏం కావాలన్నా కూడా మీకు ఏదన్నా అడగండి, నేను ఐ ట్రై టు గివ్ సమ్ ఎనీథింగ్, మీకు హెల్ప్ చేయడానికి నేను రెడీగా ఉంటాను. బట్ వాళ్ళు అంతే జోవియల్గా, అంతే క్లోజ్గా ఉంటారు. సో నేను రైటర్గా ఉన్నప్పుడు నాకు చాలా సినిమాలకు ఒకసారి క్రెడిట్ వచ్చింది, ఒకసారి క్రెడిట్ రాలేదు. నేను దాన్ని సీరియస్గా తీసుకోలేదు ఎప్పుడు. సో ఎవరి మీద కూడా కంప్లైంట్ కూడా లేదు. సో నాకు అవకాశం ఇవ్వటమే ఎక్కువగా ఫీల్ అయ్యేవాడిని. ఆ టైంలో నేను ఆ టీంతో పని చేయడం వల్ల నాకు ఏదో ఒక లెసన్, ఒక ఎక్స్పీరియన్స్ నేను తీసుకుని వెళ్ళిపోయేవాడిని. కాబట్టి దాని మీద నేను ఎప్పుడూ అఫెండ్ అవ్వలేదు. బట్ మనతో పనిచేసేటప్పుడు వాళ్ళు ఇంత చేసినా వాళ్ళకి ఇవ్వాల్సిన క్రెడిట్ వాళ్ళకి ఇచ్చేస్తాను. సో వాళ్ళ ఇన్పుట్స్ నాకు పూర్తిగా ఉన్నాయా, లేకపోతే నేనే రాసుకుంటాను, ఇవన్నీ లెక్కలేదు నేను. వాళ్ళు సినిమాకి వచ్చి పని చేశారు, ఏం పని చేశారు, ఆ క్రెడిట్ ఇచ్చేస్తాను. ఓకే, అంతే. అట్లా నేనే చేసుకుంటున్నాను కదా, వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి, ఇట్లా ఫీలింగ్ ఉండదు. సమ్టైమ్స్ వాళ్ళు బెటర్ వర్కే చేస్తున్నారు నాకు. ఓకే. సో వాళ్ళని ఎంతో కొంత నాకు ఉపయోగపడుతుంది కాబట్టి వాళ్ళు నాతో టీంలో ట్రావెల్ అవుతారు. కాబట్టి ఇలాంటి క్యాలిక్యులేషన్స్ వేసుకొని నేను చూసుకోను. బట్ వర్క్ చేస్తే వాళ్ళకి తగ్గ క్రెడిట్ వాళ్ళకి ఇచ్చేద్దామని అనుకుంటాను నేను. బేసిక్గా అంటే చాలా మంది తక్కువలో ఉంటుంది ఆ క్వాలిటీ. నాకు మీలో నచ్చిన ఆ క్వాలిటీ, నేను ఎందుకంటే దగ్గర నుంచి వస్తాను కాబట్టి, పైగా సక్సెస్ అయ్యే వాళ్ళకి ఒక పేమెంట్, మళ్ళీ ఎక్స్ట్రా పేమెంట్ ఇవ్వడం అనేది కూడా. స్టేజ్ మీద కూడా వాళ్ళకి కావాల్సిన ఫ్రీడమ్ ఇస్తాను నేను. మీరు ఏం మాట్లాడుకోవాలో మాట్లాడుకోండి, మీ గురించి చెప్పుకోండి, సినిమా గురించి మాట్లాడండి అని చెప్పి నన్నేం పొగడాల్సిన పని లేదు. సో జస్ట్ టాక్ అబౌట్ యువర్ సెల్ఫ్. దీనివల్ల మీకు ఇంకొక సినిమా బయట వచ్చినా, మీకు దీనివల్ల ఇంకొక ఆపర్చునిటీ వచ్చినా, ఐ విల్ బి వెరీ హ్యాపీ. వాళ్ళ కెరియర్ ఐ విల్ బి వెరీ హ్యాపీ. సో కాబట్టి అందుకే చెప్తాను, ఫీల్ ఫ్రీ, పని చేయండి అన్నట్టు. మీ రైటింగ్ టీము ఇలాగే కాకుండా మీ పిఆర్ టీము, ప్రమోషన్స్ టీం కూడా ఏంటి సక్సెస్ తర్వాత మంచి గిఫ్ట్లు కూడా ఇస్తారంట వాళ్ళకి. గిఫ్ట్లు అంటే వాళ్ళు పాపం డే అండ్ నైట్ కష్టపడి పనిచేస్తారు. నా సినిమా అనౌన్స్మెంట్ దగ్గర నుంచి ఇప్పుడు కొంతమందికి ఎలా ఉంటుందంటే, నా సినిమా ప్రమోషన్స్ ఎలా ఉంటాయంటే క్లాప్ కొట్టిన దగ్గర నుంచి స్టార్ట్ అవుతాయి. మీరు సినిమాతో పాటు ప్రమోషన్ ప్లాన్లు కూడా ఉంటాయి కదా. సో క్లాప్ కొట్టాక షెడ్యూల్ ఓపెనింగ్కి, షెడ్యూల్ బిగినింగ్కి, షెడ్యూల్ మధ్యలో, షెడ్యూల్ అయిపోయాక ఏదో ఒకటి చేసుకుంటూ వెళ్తారు. ఒక స్క్రిప్ట్ నాతో పాటు త్రూ అవుట్ ఉండి పనిచేస్తున్నారు వాళ్ళు. అసిస్టెంట్ డైరెక్టర్స్ లాగా పనిచేస్తారు వాళ్ళు, డిజిటల్ టీమ్ కానీ, పిఆర్ మన వంశీశేఖర్ కానీ. సో అది కాక వాళ్ళకి అంటే విపరీతమైన ఇష్టం. సో చాలా ఇష్టంతో పనిచేస్తారు. అందుకే వాళ్ళు ప్రమోషన్ చేసేటప్పుడు కూడా ఆ లైఫ్ కనపడుతుంది. ఆ టీం పనిచేసేటప్పుడు కూడా దే లవ్ మీ లైక్ ఎనీథింగ్. సో అనిల్ అన్న కోసం ఏమైనా చేయాలి అన్నంత ఇదిగా వాళ్ళు కష్టపడి ఎప్పుడెప్పుడు రెడీ చేయడం, ఎప్పుడెప్పుడు తీసుకోవటం, పోస్టర్స్ డిజైన్ చేసుకోవడం కానీ అన్నీ చాలా చక్కగా చేస్తారు. అండ్ ఐడియాస్, స్క్రిప్ట్స్ రాసుకోవటం. ఏదైనా నేను ఒక ఐడియా చెప్పిన డబ్బుకుని ఒక డైలాగ్ వెర్షన్ రాసుకొచ్చేస్తారు స్కిట్. సో వాళ్ళ దగ్గర ఏదైనా వచ్చినా నేను ఇంప్రూవైజ్ చేస్తాను. సో ఆ కనెక్ట్ సింక్ ఉంది. సో అలాంటి వాళ్ళు ఇయర్ మొత్తం పనిచేసాక ఏదో ఒక వాళ్ళని హ్యాపీ చేస్తే వాళ్ళు హ్యాపీగా ఉంటారు కదా. అది కూడా మంచి విషయం. ఒక గిఫ్ట్ రెమ్యునరేషన్, వాళ్ళకి ఏదైనా సంథింగ్
ఎంజాయ్ చేస్తున్నట్టు అనిపిస్తే మళ్ళీ నెక్స్ట్ ప్రాజెక్ట్కి మళ్ళీ హ్యాపీగా పని చేసుకుంటాం. మీ నాన్నగారు డ్రైవర్, బస్ డ్రైవర్. ఇప్పుడు మీరు ఇంత సక్సెస్‌ఫుల్ జర్నీ, ఒక 20 ఏళ్ళు ఇండస్ట్రీ, 10 ఏళ్ళు సక్సెస్‌ఫుల్‌గా డైరెక్టర్ జర్నీ. ఎప్పుడన్నా కార్‌లో వెళ్తున్నప్పుడు సంథింగ్ ఏదైనా బస్సో ఏదో కనిపించినప్పుడు ఏమనిపిస్తదన్న? ఒక కిక్ వస్తదా? కిక్కను అంటే నాకు నాన్నగారు ఆ ఆ పొజిషన్ నుంచి రూట్ మీరు ఆ రూట్‌లో వచ్చేటప్పుడు ఇదే రూట్‌లో కదా మనం బస్సులో వెళ్ళేవాళ్ళం. సెమీ లగ్జరీ బస్సులో 3 సీటర్స్‌లో కూర్చొని. హ్మ్. ఒక్కొక్కసారి నిలబడి ట్రావెల్ చేసేవాళ్ళం. సో, అన్నీ గుర్తొస్తాయి. సో, అంటే నేను బేసిక్స్ ఎప్పుడు రూట్స్ మర్చిపోను. సో, లగ్జరీ ఉంది కాబట్టి ఇప్పుడు మేము బయట తిరగలేం కాబట్టి అదర్‌వైజ్ నన్ను బస్సులో ఏమన్నా వెళ్ళిపోతా నేను. నాకు హ్యాపీ నాకు అసలు బస్సులో ట్రావెల్ చేస్తే భలే నిద్రొస్తది. నాకు మోస్ట్ కంఫర్టబుల్ జర్నీ బస్ జర్నీ. ఓహో! అలా సీటు విండో దగ్గర కూర్చొని బయటకి చూస్తుంటే నాకు బోలెడు థాట్స్ వస్తాయి. సో, బట్ ఇప్పుడు అలా చేయలేం కాబట్టి యెస్ వి హావ్ లగ్జరీ దాన్ని వాడుకుంటూ ఉంటాం. బట్ సీ మా ఫాదర్ అయితే ఇప్పటికి అలాగే ఉన్నారు. ఆయన ఇప్పటికి ఏదైనా ఊరు నుంచి రావాలంటే కారు కంటే బస్సులో వస్తారు. ఎందుకురా డీజిల్ బొక్క. బస్ అయితే హ్యాపీగా నాకు పాస్ ఉంది. హుహు. నేను పాస్‌లో వస్తారు. కాబట్టి ఆయన మెంటాలిటీ అది. సో, మాకు గూడా అదే చెప్తుంటాడు. జాగ్రత్తగా ఉండండిరా, డబ్బులు జాగ్రత్త ఖర్చు పెట్టొద్దు. ఇలా ఆహ్, ఓకే. మిడిల్ క్లాస్ మెంటాలిటీ పోదనమాట అదిక. అదంతే ఎంత సంపాదించినా అది పోదు. సో, ఇంట్లో వాళ్ళు పెంచిన విధానం మేబీ వాళ్ళు ఆ సంస్కారం అంటామా, నేచర్ ఆఫ్ మైండ్ సెట్ అంటామో తెలీదు. సో, నేను అందరితోనూ మాట్లాడే విధానం గాని, పలకరించే విధానం గాని ఇట్స్ లైక్ ఐ విల్ గివ్ రెస్పెక్ట్ అండ్ విల్ టేక్ రెస్పెక్ట్. ఇప్పుడు మీ జర్నీని నాన్నగారు ఎలా ఎంజాయ్ చేస్తారు? ఎందుకంటే ఆఫీస్‌లో కనపడుతున్నారు ఈ మధ్య. ఆయన ఆయన కొంచెం మంచి హడావిడిగా. అంతే ఇగ ఆయన ప్రాపర్ ఫేజ్‌లో ఉన్నాడు. హ్యాపీగా రిటైర్ అయిపోయారు కాబట్టి ఆయన కూడా 7, 8 ఏళ్ళు అయింది రిటైర్ అయిపోయి. 10 ఏళ్ళు పైన అయింది పటాస్ టైంకే ఓకే. రిటైర్ అయిపోయి. ఇంక అప్పటి నుంచి ప్రతి సినిమా షూటింగ్‌కి రావటం, షూటింగ్‌లో అందరితో కలిసిపోవటం, ఆర్టిస్టులతో మాట్లాడుతూ ఉంటాం. సో, ఇంక ఇంక అంతకంటే ఏముంటది చెప్పు. ద బెస్ట్ లైఫ్, బెస్ట్ ఫేజ్ హిస్ ఎక్స్‌పీరియన్స్ అవుతున్నాడాయన. మీ విషయంకొస్తే ఆయన మీ మీ మీద బాగా కేర్ తీసుకుంటారనిపిస్తుంది. ఎందుకంటే ఇంట్లోవే తిను సంథింగ్ మీరేమైనా బయటే తింటున్నా గాని "అరేయ్! ఇంట్లో ఫుడ్ ఇంకా అది తినరా" ఇంట్లో అందరూ సావగొడతారు అట్లా. అవునా? ఇంట్లో అందరూ అంటే కొద్దిగా నాకు అలర్జీస్ ఉన్నాయి కాబట్టి ఏదైనా ఓకే. గబుక్కన ఎక్కువ ఫుడ్ తింటే మళ్ళీ ఏదైనా అలర్జీ వస్తదేమో అని చెప్పి. నాకు అలర్జీ అంటే తెలుసు ఫుడ్ అలర్జీస్ ఉన్నాయి కొన్ని. ఓహ్! అవునా? సో, కొన్ని తినకపోతే పడదనమాట. సో, అలాంటివి జాగ్రత్త తీసుకోమని చెప్తారు అంతే. ఓహో! కేరింగ్ ఉంటది. అంతే. 'పటాస్' విషయానికొస్తే 'పటాస్' మీ ఫస్ట్ ఫిల్మ్. ఆ సినిమా స్టార్ట్ అయినంక ఇప్పటివరకు 10 ఏళ్ల వరకు దిగ్విజయంగా సాగింది మీ ప్రయాణం మొత్తం. సో, ఈ జర్నీ 'పటాస్' టు ఇప్పుడు సంక్రాంతికొస్తున్న వరకు మీ కెరియర్‌లో ది బెస్ట్ మూమెంట్ అంటే ఏం చెప్తారు? 10 ఇయర్స్‌లో ది బెస్ట్ మూమెంట్ అంటే నా మొదటి ఫిల్మ్‌కి క్లాప్ కొట్టిన మూమెంట్ ఈస్ ద బెస్ట్ మూమెంట్. ఓకే. సో, ఫస్ట్ స్టెప్ లేకపోతే అసలు ఇన్ని స్టెప్స్ పడేవి కాదు కాబట్టి. సో, ఐ ఆల్వేస్ చెరిష్ దట్ మూమెంట్. నా ఫస్ట్ మూవీకి క్లాప్ జూనియర్ ఎన్‌టిఆర్ గారు, తారక్ గారు కొట్టారు. సో, కళ్యాణ్ రామ్ గారు హీరోగా చేసిన ఫిల్మ్. సో, దట్ ఈస్ మై బెస్ట్ మూమెంట్. సో, 10 ఏళ్ల కెరియర్‌లో అదే బెస్ట్ మూమెంట్. దాని తర్వాత ఎవ్రీథింగ్ ఈస్ లైక్ బెస్ట్ మూమెంట్. ఇంకా అన్ని బోనస్. అన్నీ బోనస్ నాకు. సో, అది మొదలయ్యి ఆ సినిమా ఆడింది కాబట్టి ఐయామ్ హియర్. కాబట్టి ఐల్ టేక్ దట్. ఆ 'పటాస్' తర్వాత బ్యాక్ టు బ్యాక్ ఫిల్మ్స్ చేశారు. సో, మధ్యలో మీరు నా ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పారు. 'తారక్' గారు నన్ను నాతో ఎప్పుడు చేస్తావు? నాతో చేయడంట సినిమా అని ఆట పట్టించేవారు సంథింగ్ అని. 'ఎన్టీఆర్' గారితో ఎందుకు కుదరలేదు? అంటే ఆయన మీతో బాగా ట్రావెల్ అయ్యారు ఆ సినిమాకి 'పటాస్' టైంలో సో, గూడా. ఆయన సరదాగా అనేవాళ్ళు. అది పటాస్ అప్పుడు జరిగింది. ఓకే. టీజ్ చేసేవాళ్ళు. ఆహా! ఆ తర్వాత ఎప్పుడు అనలేదు పాపం నాతో చేయమని. ఆయన ఎప్పుడు నన్ను అడగలేదు. అది అట్లా అడగాల్సిన అవసరం ఆయనకి లేదు. సో, పటాస్ అప్పుడు సరదాగా అనేవాడు. నన్ను టీజ్ చేస్తూ. "ఏ అనిల్ నెక్స్ట్ నాతో చేస్తావా?" అట్లా ఇట్లా అని. ఫస్ట్ ఫిల్మ్ కదా నాది. అదే. "ఎందుకు చేయను సార్ చేస్తాను" అట్లా ఏడిపించేవాళ్ళు. టీజ్ చేసేవాళ్ళు. బాగా మంచి ఫ్రెండ్లీ వైబ్‌లో ఉండేవాళ్ళు. 'రాజా ది గ్రేట్' టైమ్‌లో అనుకుంటా. అప్పుడు ఒకసారి కలిసాను. అండ్ 'సరిలేరు' ముందు ఒకసారి కలిసాను. ఓకే. 2 టైమ్స్ ఒక ప్రాజెక్ట్ అనుకున్నాం. అనుకోని అది జరగటానికి స్కోప్ ఉండే గానీ, అదెందుకో కథ విషయంలోనే ఎక్కడో స్ట్రెచ్ అయింది. అంటే ఇంకొద్దిగా టైం తీసుకొనుంటే ఆయనని ఒప్పించుకునేవాడినేమో. సో, నేను తొందరగా ఏదో ఒకటి చేసేయాలి, తొందరగా చేసేయాలి అని చెప్పి అలా నేను పరిగెత్తేసాను. ఓహో! ఓకే. కొద్దిగా నిలబడుంటే ఒక 3, 4 నెలలు నేను ఆగుంటే ఏమన్నా సెట్ అయ్యేదేమో. వెయిట్ చేసుంటే కాంబో అంతే పడేది. కదా! మరి వాళ్ళకి నచ్చినట్టు అది వాళ్ళ బాడీ లాంగ్వేజ్‌కి, వాళ్ళ ఇమేజ్‌కి తగ్గట్టు నేను కథ చేసి చెప్పుంటే, నేనేంటంటే లైన్ చెప్పేసి తర్వాత చేస్తూ ఉంటా కథ నేను. ఓకే. నేను ఫస్ట్ ఐడియానే అనుకుంటా. ఐడియా తర్వాత హీరో ఓకే అయ్యాక హీరోకి తగ్గట్టు కట్ చేస్తా నేను. అదేలెండి. ముందే కథ అనుకోవటం కంటే, మనం చేసే హీరో ఫిక్స్ అయితే, ఆ హీరోకి తగ్గట్టు మనం మొత్తం బేస్ అంతా రెడీ చేస్తే ఇంకా బాగా బెటర్‌గా చేయొచ్చు స్క్రిప్ట్ అని అనుకుంటా నేను. సో, ఆ ప్రాసెస్‌లో మిస్ అయింది. అంతే. ఆ తర్వాత ఇంక మళ్ళీ మేము ఎప్పుడు కలవలేదు. మీరు సెంటిమెంట్ నమ్ముతారో లేదో తెలీదు నాకు. ఇండస్ట్రీలో చాలా మంది సెంటిమెంట్స్ నమ్ముతారు. మీరు కూడా నమ్ముతారనుకుంటున్నా బేసిక్‌గా. హ్మ్. ఈ ఆఫీస్ కూడా ఒక సెంటిమెంట్ ఏమో అనిపిస్తుంది నాకు. ఎందుకంటే మీరు చాలా ఇయర్స్ నుంచి ఉన్నారు. అంతకుముందు ఇది రవితేజ గారి ఆఫీస్ కదా! అవును. సో, ఈ ఆఫీస్‌కొచ్చాక 3 ఫిల్మ్స్ చేశాను. 'ఎఫ్3', 'భగవంత్ కేసరి' అండ్ 'సంక్రాంతికొస్తున్నాం.' ఓకే. సో, అంతకుముందు రాజుగారి ఆఫీస్‌లో ఉన్నామక్కడ.
సో అంటే సెంటిమెంట్ అంటే రవితేజ గారు బాగా నాకు ఇష్టమైన హీరో. హ్మ్. సో ఆయన పర్సనల్ ఆఫీస్ ఇది. సో ఆ పెంట్ హౌస్ మేము ఆఫీస్ గురించి చేస్తున్నప్పుడు ఇది ఖాళీగా ఉందంటే తీసుకున్నా. ఓకే. తీసుకున్నాకొచ్చాక అంతా బానే ఉంది. నాకు వెరీ పాజిటివ్‌గా ఉంది. అదే అంటున్నా కొంచెం సెంటిమెంట్ నమ్ముతారో లేదో తెలీదు గానీ వెరీ అనిపిస్తుంది. పాజిటివ్. సో ఇంత పెద్ద హిట్ ఇక్కడి నుంచేగా కొట్టాను. F2 నుంచి F2 స్టార్ట్ అయిపోయి. F3 నుంచి. మీకు ఇంకో సెంటిమెంట్ కూడా ఉంది. స్క్రిప్ట్ రాసేటప్పుడు మ్యాండేటరీగా మీరు వైజాగ్ ఎళ్లి రాస్తారు. అంటే ఎందుకు? అంటే ఏదన్నా ఫస్ట్ సినిమా నుంచి వైజాగ్ అది ఉందా? 'పటాస్' సినిమా నుంచి ఉందది. ఓకే. అది నేను సెంటిమెంట్స్ పెద్ద ఫాలో అవ్వను గానీ అదొకటి మాత్రం గట్టిగా ఫాలో అవుతాను. మ్యాండేటరీగా. మ్యాండేటరీ ఎవ్రీ న్యూ స్క్రిప్ట్ ఫస్ట్ హాఫ్ అయితే పక్కా వైజాగ్‌కెళ్ళి చేసుకుంటాం. వైజాగ్ పార్క్ హోటల్‌లో దిగి అక్కడే చేసుకుంటాం. ఏదో అక్కడ వైబ్ ఉందబ్బా! అవునా? తెలీదు. టోటల్‌గా అన్ని అద్భుతాలు అక్కడే జరిగాయి. సో, మీ సక్సెస్ సీక్రెట్ చెప్పేసారు. ఇప్పుడు అందరూ వైజాగ్ ఎళ్ళిపోతారేమో. ఏమోలే. అంటే నాకు జరిగినట్టు ఆళ్ళకి జరగాలని లేదుగా. సో, వైజాగ్‌లో ఎళ్తాను ఫస్ట్ హాఫ్. ఆ తర్వాత మా ఊరెళ్తాం ఒక 15, 20 డేస్. అవునా? ఓకే. సో, అక్కడ నాకు టెంపుల్స్‌కెళ్తాం. నాకక్కడ సంపత్ వినాయకుని టెంపుల్ ఉంది. అది చాలా ఆ! బాగా వైజాగ్‌లో ఫేమస్ కదా! సింహాచలం లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ ఉంది. సో, ఈ 2 టెంపుల్స్ కూడా నాకు చాలా బాగా ఇది. సో, అక్కడికెళ్తాం. స్క్రిప్ట్ అక్కడ చేసుకొని వస్తా ఎవ్రీ టైమ్. సో, యాహ్! సో, అది మాత్రం సెంటిమెంట్ వైజాగ్. యాహ్! అన్న ఇది ఇప్పుడు లాంగ్వేజెస్ గురించి మాట్లాడుతున్నారు సినిమాల్లో ఎక్కువ. అంటే తెలంగాణ స్లాంగు, ఆంధ్ర స్లాంగు అవి అని. మీరు 'భగవంత్ కేసరిలో' పక్కా తెలంగాణ స్లాంగ్ వాడారు. ఇప్పుడు దీంట్లోకొచ్చేసరికి మన ఈస్ట్, వెస్ట్ స్లాంగ్ వాడారు. హ్మ్. సో, స్లాంగ్ అనేది సినిమాకి ఇంపార్టెంట్ అంటారా? కొన్ని సార్లు ఇప్పుడు ఏం జరుగుతుందంటే తెలంగాణ స్లాంగ్ కావాలని ఫోర్స్‌డ్‌గా కూడా పెడుతున్నారు కొన్ని సినిమాల్లో. సో, మీరెలా చూస్తారు ఈ లాంగ్వేజ్‌ని? అంటే ఎందుకంటే మీరు 2 ఫిల్మ్స్ ఆ స్లాంగ్ సినిమాని బట్టి మనకి అక్కడ లోకలైజ్ ఫీలింగ్ రావాలి. కొద్దిగా ఆ వరల్డ్‌లో ఉన్నామని మన ఆడియన్స్‌ని నమ్మించడానికి కొద్దిసార్లు యాక్సెంట్ మస్ట్‌గా అవసరం. అండ్ ఈ సినిమాలో గోదావరి డిస్ట్రిక్ట్‌లో ఉన్నటువంటి ఒక అమాయకమైన భాగ్యం అనే పాత్ర. అది నాకు ఆ యాక్సెంట్‌లో ఉంటేనే వర్కౌట్ అవుతది. ఓకే. సో, ఆ ఇన్నోసెన్స్, ఆ మొగుడు తాలూకు పొసెసివ్‌నెస్ అన్నీ వర్కౌట్ అవ్వాలంటే, ఆ గోదావరి తాలూకు అమ్మాయిరా, గోదావరి అమ్మాయిరా అనేది అక్కడ ఉంటేనే వర్కౌట్ అవుద్దనిపించింది. సో, విజువల్‌గా కూడా బావుంటది. గోదావరి విజువల్స్ అని చెప్పి అనుకోని అక్కడ బ్యాక్ డ్రాప్ పెట్టుకోవడం జరిగింది. పర్ఫెక్ట్‌గా ఎక్స్ట్రార్డినరీగా వర్కౌట్ అయింది. త్రూ ఔట్ ద ఫిల్మ్ భాగ్యం క్యారెక్టర్. అండ్ 'భగవంత్ కేసరి'కొచ్చే టైంకి బాలకృష్ణ గారిని డిఫరెంట్ స్పేస్‌లో చూపిద్దాం. ఒక డిఫరెంట్ అటైర్‌లో చూపిద్దాం అని చెప్పి చేసింది యాక్సెంట్, తెలంగాణ యాక్సెంట్. ఓకే. అది బాలకృష్ణ గారు చాలా అద్భుతంగా ఓన్ చేసుకొని ఆహ్, డ ఆయన అవుట్‌పుట్ ఇవ్వగలిగారు. సో, అది కూడా బాగా వర్కౌట్ అయింది. ఎందుకంటే తెలంగాణ పాత్రలన్నా, తెలంగాణ మాండలికం అన్నా ఒక భోలా అనే ఫీలింగ్ ఉంటుంది. అంటే భోలాగా ఉంటారు వాళ్ళు. దే ఆర్ వెరీ గుడ్ ఎట్ హార్ట్. సో, మాట్లాడేది కల్మషం లేకుండా ఉంటది. ఏదైనా అవును. ఫేస్ టు ఫేస్ ఉంటుంది మాట. సో, ఆ కల్చర్ అదుంది. వాళ్ళ వొకాబులరీలో అదుంది. కాబట్టి "ఏందన్నా? ఏంది? ఎట్లొచ్చినావు?" అంటే అన్న అనే పిలుపు వాళ్ళు గబుక్కున అనేస్తారు. కలుపుకుంటారు అట్లా. సో, ఓ అట్లాంటి ప్యూరిటీ కనిపిస్తుంది. ప్యూరిటీ ఉంటుంది. సో, ఆ ప్యూరిటీ కావాలని చెప్పి కొద్దిగా తెలంగాణ యాక్సెంట్ ఉంటే బావుంటదని చేసాం. సో, అది బాగా వర్కౌట్ అయింది. అంటే సినిమాని బట్టి. సినిమాకి అది అవసరం అనుకుంటేనే చేస్తాను నేను. ఇప్పుడు 'ఎఫ్2లో' చూస్తే వరుణ్‌ది తెలంగాణ యాక్సెంట్ ఉంటది. అవును. అదేంటంటే ఒక తెలంగాణ కుర్రోడిలాగే కావాలి మనకి. తెలంగాణ పోరోడిలా ఉండాలి ఆ పాత్ర. సో, అది వెంకటేష్ గారిది నార్మల్‌గానే ఉంటది దాంట్లో. యాహ్! సో, సినిమాని బట్టి సినిమాని బట్టి, కథను బట్టి, అందుట్లో ఉండే క్యారెక్టర్స్‌కి మనం రిలేటబుల్ క్యారెక్టర్స్ కావాలనుకున్నప్పుడు ఆ భాష మాట్లాడితే ఎక్కువ రిలేట్ అవుతారు. సో, అట్లా. మీరు ఇప్పుడు ఒంగోలు నుంచి వచ్చిన డైరెక్టర్. మీ బ్యాక్ డ్రాప్‌లో ఎప్పుడైనా ఒంగోలు ఊర్లో గాని, ఒంగోలు బ్యాక్ డ్రాప్‌లో గాని ఏదైనా సినిమా అనుకున్నారా? ఏమన్నా చేయాలని ఉందా నేను మీకేమన్నా అట్లా అట్లా? చేయలేదు గానీ, నా భాష తాలూకు మాండలికం అప్పుడప్పుడు కలుస్తుంటది. 'ఎఫ్2లో' వెంకీ గారు మాట్లాడింది కొద్దిగా కొద్దిగా. ఎట్టా ఇట్లాంటివి ఉన్నాయి అవును. కదా! అట్ట కొన్ని పదాలు. అదే అట్ట 24 గంటలొచ్చి నా కొంపలో కూర్చుంటే అది ఉంటాయి కదా! అయన్నీ అవును. మా సైడు మాట్లాడుకునే ఒకే మైండ్ మాడ్యులేషన్ అది. ఓకే. అట్ట ఏడిపించకపోతే దాని కడుపున ఒక కాయ గాయించొచ్చుగా అంటది కదా ఆవిడ. అవునండి. అట్లా అదంతా కొద్దిగా మా అమ్మమ్మలు మాట్లాడే టైప్. సో, ఆహా! ఆ ప్రకాశం బెల్ట్‌లో ఉండే ఆ కైండ్ ఆఫ్ టింజు విరుపులు, అదంతా. విరుపులు. కొద్దిగా ఏందమ్మా అదే చేసావుగా ఇట్లాంటివన్నీ చేసావా? అట్లా కొద్దిగా ఆ టచ్ ఉంటుంది. బేసిక్‌గా నేను అక్కడి నుంచి పుట్టి పెరిగాను కాబట్టి. కామెడీ రాయడం కష్టమంటారు ఇండస్ట్రీలో బేసిక్. అందరూ చెప్పేదే. ఈవీవి గారి తర్వాత ఆ గ్యాప్ వచ్చేసింది కామెడీకి. లైక్ 'మారుతి' గారు కొంచెం ట్రై చేశారు. మీరెక్కువ ట్రై చేస్తున్నారు ఇప్పుడు. సో, ఈ కామెడీ రాయడం అనేది ఏంటని ఎలా చూస్తారు మీరు? రైటర్‌గా గాని, యాస్ ఎ డైరెక్టర్‌గా కామెడీ రాసే విధానం గాని అంటే కామెడీ ఆహ్, రాయటం చాలా కష్టం. ఆ టైమింగ్‌ని తీసి అది ఎడిట్ రూమ్‌లో తీసుకొచ్చి జనాల దగ్గరకు తీసుకొచ్చి నవ్వించడం ఇంకా కష్టం. సో, అది చాలా టఫ్ జాబ్. అంటే ఏ పంచ్ ఎప్పుడు పేలుతదో మనం జడ్జ్ చేయలేం. హ్మ్. సో, మనం అలా సీన్స్ రాసుకెళ్ళిపోతే ఒక సీన్‌కి నవ్వుతారు, ఒక సీన్‌కి నవ్వకపోవచ్చు. సో, అది థియేటర్ జడ్జ్‌మెంట్‌తో రాసుకొనెళ్ళాలి కదా మనం. అవును. మనం ఈ నవ్వు అక్కడ ట్రాన్స్‌మిట్ అవ్వాలి. అవును. సో, అది పెర్ఫార్మన్స్‌లో పట్టుకొని చేయాలి.
సో యాక్షన్ డ్రామా అనేది ఈజీగా ఇగ్నేట్ చేయొచ్చు మనం ఆడిటోరియంలో ఒక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వేసి ఓకే. ఆర్టిస్ట్లో చిన్న కళ్ళలో నీళ్ళు పెట్టుకుని ఒక చిన్న డ్రామా మ్యూజిక్, ఎమోషనల్ డ్రామా మ్యూజిక్ అయినా కూడా కానీ ఫస్ట్ మనం కనెక్ట్ అయిపోతాం ఆడిటోరియంకి. నవ్వాలా కాదు, అడిగి నవ్వు వస్తేనే నవ్వుతాడు. అంతే కదా, ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్లు ఏం పని చేయవు కదా, పంచి పేలాలి. పంచిపెళ్ళాలి. ఇప్పుడు వైలెన్స్కి, డ్రామాకి, వీటికి మనం యాక్షన్కి బీజిఎమ్స్ పెట్టి లేపచ్చు. బట్ కామెడీని దేంతో లేపుతాం? పంచిపడాలి. పంచి పండాలి, యాక్టింగ్తో లేపాలి, యాక్టింగ్ తోటి కనెక్ట్ చేయాలి. సో కాబట్టి చాలా రిస్క్తో కూడినటువంటి జోనర్ అది. నిజంగా నేను మారుతి చాలా కష్టాలు పడ్డాంలే ఈ కామిక్ జోనర్లో మేము సర్వైవ్ అవుతూ. మారుతిని కూడా నేను చాలాసార్లు చూశాను కదా. ఎస్, వీ డిజర్వ్ బెటర్ అని మేము ఎప్పుడెప్పుడు అనుకుంటూ ఉంటాం. బట్ స్టిల్ గాడ్ ఈస్ దేర్. మారుతికి ప్రభాస్ గారి ద్వారా అవును, ఒక అవుట్రేట్ పాన్ ఇండియా ఫిల్మ్ చేసి తనకి కూడా ఒక నెక్స్ట్ లెవెల్ ఆఫ్ రికగ్నైజేషన్ నాకు ఈ సినిమాతో, సంక్రాంతికి వస్తున్న సినిమాతో నాకు ఆడియన్స్ అవును. నన్ను ఆ ప్లేస్లో కూర్చోబెట్టారు. సో బోత్ ఎదర్ వే ఐఎమ్ వెరీ హ్యాపీ. సో మేము కామెడీ చేస్తున్నామని ఇప్పుడు ప్రౌడ్గా చెప్పగలం. సో ఎస్, వీఆర్ ఎంటర్టైన్మెంట్ కామెడీ తీయగల డైరెక్టర్స్. మేము తీస్తాం, జనాల్ని నవ్విస్తాం, మేము కోట్లు కొల్లగొడతాం కదా. అన్నట్టు చెప్పడానికి ఈ సినిమా ఒక అంటే F2 కూడా చేసింది అప్పుడు. అవును. F2 కూడా బిగ్గెస్ట్ గ్రాసర్ అది. సో ఆ F2 అప్పుడు నా మీద అంత ఇది లేదు. బట్ ఇప్పుడు కొద్దిగా ఎక్కువ అవుతున్న టైంలో ఇది వచ్చి నాకు ఒక ఆన్సర్ లాగా నిలబడింది. చాలా బిగ్గెస్ట్ సక్సెస్ కాబట్టి. సో ఎప్పుడు కూడా జడ్జిమెంట్స్, రిజల్ట్స్ అనేవి ఆడియన్స్ చేతిలో ఉన్నప్పుడు పక్కన వాటిని కూడా మనం నేను ఎప్పుడు పట్టించుకోవాలనుకో. సో వాళ్ళే పర్ఫెక్ట్ అనాలిసిస్ చేయగలరు, వాళ్ళే పర్ఫెక్ట్ రిజల్ట్ ఇవ్వగలరు. కాబట్టి వీఆర్ వెరీ హ్యాపీ. ఈ కామెడీ ఇప్పుడు మీరు అన్నట్టు మీరు రాసేటప్పుడు ఎంజాయ్ చేస్తారు, అది థియేటర్లో పండితే జనాలు ఎంజాయ్ చేస్తారు. కానీ దీంట్లో కొంతమంది విమర్శించేవారు కూడా ఉంటారు. ఇదేముందిలే, ఈ కామెడీతో కొట్టేశాడు, ఇటు కొట్టేశాడు, లేదంటే ఇది ఆ సెకండ్ హాఫ్ పండలేదు, ఫస్ట్ హాఫ్ హిలేరియస్ ఉంది, సంథింగ్ అలాంటి కామెంట్లు వస్తుంటాయి. మీ సినిమాలకు కూడా కొన్ని వచ్చినాయి, క్రిటిసిజం వస్తుంది. దాన్ని ఎలా చూస్తారు మీరు? చూసేది ఏం లేదు, పని చేసుకుంటూ వెళ్ళటమే. సో కామెడీ అనేది ఇందాక నేను చెప్పినట్టు ఈజీగా జడ్జ్ చేయటం. అంటే నవ్వు రాలేదని ఈజీగా చెప్పేస్తాం. అదే అన్నా నేను. సో అది ఇక తప్పదు. మనం ఆ అనాలిసిస్ని, ఆ రివ్యూస్ని, ఆ కమెంట్స్ని మనం తీసుకొని ముందుకు వెళ్తూ ఉండాలి. బట్ బెటర్మెంట్ ఏం చేసుకుంటూ వెళ్తాం మనం అనేది, మనం ఎక్కడైనా తప్పులుంటే దాన్ని ఎలా బెటర్మెంట్ చేసుకుంటూ వెళ్తాం అనేది ఎక్కువ ఫోకస్ చేస్తాను నేను. ఇప్పుడు అదే చెప్తాను కదా, ఇప్పుడు ఈ సినిమాతో అన్నిటికీ నువ్వు చెప్పిన ప్రతిదానికి ఆన్సర్ ఇచ్చేసి. ఇప్పుడు ఈ సినిమాలో ఏం పండింది? ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా ఎంజాయ్ చేశారు. ఇంత నంబర్స్ కనబడుతున్నాయి. కామెడీ అంటే ఎంటర్టైన్మెంట్ వర్కౌట్ అయింది. కామెడీ జనాలు పిచ్చిగా నవ్వుకున్నారు. బుల్రాజ్ పాత్ర అయితే వెంకటేష్ గారు, భాగ్యం క్యారెక్టర్, మీనాక్షి, ఆ సెకండ్ హాఫ్ జైలర్, మన విటి గణేషన్ గారు, అందరూ ఎవరి పాత్రకు వాళ్ళ పాత్రలు అద్భుతంగా వర్కౌట్ అయింది. సినిమా అద్భుతంగా ఆడుతుంది. సో ఇంక ఇదే ఆన్సర్ మనకి. సో ఆ కామెంట్ చేసే వాళ్ళందరికీ సాలిడ్ ఆన్సర్. మనకి అంటే ఏది పండినా ఏది పండకపోయినా అని పక్కన పెడితే సినిమా 2 గంటల 20 నిమిషాలు ఎంగేజింగ్గా వాళ్ళు ఎంటర్టైన్ అయ్యారా లేదా అనేది చూడాలి. ఒక్కోసారి ఏంటంటే F2కి ఏమైపోయిందంటే ఫస్ట్ హాఫ్ విపరీతమైన బ్లాస్టింగ్ లాఫ్లు వచ్చి సెకండ్ హాఫ్ కొద్దిగా తగ్గింది. తగ్గేసరికి ఇప్పుడు అంత నవ్విన తర్వాత కొద్దిగా తక్కువ నవ్వితే ఏమనిపిస్తుంది నీకు? అంతే కదా, అక్కడ ఎక్కువ నవ్వి ఇక్కడ నవ్వలేదంటే అని అంటావు. ఎంతసేపు నవ్వించగలం మనం? 2 గంటల 30 నిమిషాలు నాన్ స్టాప్ ఎక్కడ నవ్విస్తాం? ఇంపాసిబుల్ కదా. సో అందుకని ఛాలెంజింగ్ గా తీసుకుని ఈ సినిమా చేశాను. మీరు ఆ ఫస్ట్ హాఫ్ నవ్వించడానికి ఎంత హోంవర్క్ చేసి ఉంటారు, ఎంత స్క్రిప్టింగ్ చేసి ఉంటారు. 220 minutes. అందుకే ఈసారి సెకండ్ హాఫ్ కూడా వదలలేదు నేను. సెకండ్ హాఫ్ కూడా సెకండ్ హాఫ్ కూడా కామెడీతో ఎలా ఫుల్ఫిల్ చేయాలి, మళ్ళీ ఫస్ట్ హాఫ్ చేసిందే చేయకూడదు, రిపీటెడ్గా ఉండకూడదు అని దాని మీద ఒక వేరే యాంగిల్స్ వేసి, వేరే ట్రాక్ తెచ్చి, ఆ జైలర్ క్యారెక్టర్ తెచ్చి, సాయి కుమార్ గారిది జైలర్ది ఒక బిట్ పెట్టి, మళ్ళీ ఆ దాబా ఎపిసోడ్, ఈ అమ్మాయి తోసే ఎపిసోడ్, అన్ని ఎక్కడికక్కడ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఎంగేజింగ్గా ఉండేలా చేసుకుంటూ వచ్చాం. సో అది కాన్షియస్గా చేసిందే. సో అందుకే రిజల్ట్ కూడా అంతే ఇదిగా ఉంది. F2 బ్లాక్ బస్టర్, రాజు గారికి మంచి హ్యూజ్ రిటర్న్స్ తెచ్చిన సినిమా అది. దాని తర్వాత F3 మాత్రము సూపర్ హిట్ దాకా అయిపోయింది, ఒక డీసెంట్ ఎంటర్టైనర్ అనిపించింది. అంటే ఆ రేంజ్కి వెళ్ళకపోవడానికి అంటే గోల్మాల్ సిరీస్ ఏదో తీసుకున్నారు మీరు, ఆ టైప్లో చేద్దాం అనుకోవడం వల్ల జరిగింది అది. అదే చెప్పాను కదా, F2 ఏంటంటే ప్రాపర్ సీక్వెల్ చేస్తుంటే F2 లాగా ఆడే సినిమాని. ఓకే, అక్కడ నుంచి స్టార్ట్ చేస్తుంటే మొగుడు పెళ్ళాం, పెళ్ళైన దగ్గర నుంచి, పెళ్ళైన తర్వాత జరిగే వరుణ్ తేజ్కి పెళ్ళైంది కదా, తీసుకొని వీళ్ళకి పిల్లలు పుడితే పిల్లలతో ఉండే టార్చర్ ఎలా ఉండేది, ఆ ఫన్ అండ్ ఫ్రస్ట్రేషను, పిల్లల స్కూల్ ఫీజులు, పిల్లల్ని స్కూల్లో వేయటం, వాళ్ళు పొద్దున్నే కట్టుకొని వెళ్ళటం, ఎంత చేసి అక్కడి నుంచి ఇంకో ప్రాబ్లమ్కి కనెక్ట్ చేస్తే బాగుండేది. అలా కథేస్తే బాగుండేది. అదే కథ డబ్బుకి సంబంధించింది, అదేసినా కూడా బాగుండేది. సో నేనేంటంటే కొద్దిగా హిందీ బెల్ట్లో గోల్మాల్ సిరీస్లు ఎక్కువ చూస్తున్నాను కదా, ఎందుకు ఫ్రెష్గా చేద్దాం, ఓకే, గోల్మాల్ సిరీస్లా చేద్దాం ఇది అని చెప్పి అలా వెళ్ళాను. మేము అనుకొని కూడా ఆ రూట్లోకి వెళ్ళాం.
సో స్టిల్ ఇట్స్ డీసెంట్ హిట్. బట్ అది చేసుంటే ఆ కంప్లైంట్ కూడా ఇంకా ఉండేది పెద్ద కాదు. హిట్ అయ్యేది కదా. Yeah. సో ఆ ఫ్రాంచైజ్ లాగా ఉండేది కదా. అందుకని ఈసారి ఆ తప్పు చేయను ఎప్పుడు ఇంకా. ఈసారి సీక్వెల్ చేస్తే ప్రాపర్ సీక్వెలే చేస్తా. ఇంకో కొత్త కథ చేయాలి. ఏంటి F2కి సీక్వెల్ ఉంటుందా? F2 అంటే అది అయిపోయిందిగా ఇక. ఆ తర్వాత F3 చేసేసాం కాబట్టి చూడాలి. దానికి F ఫ్రాంచైజీ అనేది ఇంకా వేరే ఏదన్నా చేసి చేయాలి తప్పితే ఇప్పటికిప్పుడు ఇమ్మీడియేట్‌గా దాని నుంచి సీక్వెల్ అయితే ఇంపాసిబుల్. కష్టం. చేస్తే ఈ సినిమాకు ఉంటుంది. సంక్రాంతికి వస్తున్నాక ఉంటుంది. సో దాన్ని చేయొచ్చు, ప్రాపర్‌గా చేయొచ్చు. 10 ఏళ్ల జర్నీలో 8 సినిమాలకి బాగా రిలీజ్‌కి ఒక రోజు ముందు బాగా టెన్షన్ పడిన సందర్భం ఏదైనా ఉందా? ప్రతి ఫిల్మ్‌కి పడతాను నేను పటాస్. నేను సినిమా రిలీజ్ ముందు టెన్షన్ పడని ఏకైక సినిమా పటాస్. అవునా? ఫస్ట్ సినిమా. ఫస్ట్ సినిమా. బేసిక్‌గా దానికి ఉంటది ఎక్కువ. అస్సలు లేదు టెన్షన్. ఆ! ఉంటే ఉంటాం, పోతే పోతాం. ఆ! ఆడితే ఉంటాం, లేకపోతే పోయి పని చేసుకుంటాం, జాబ్ చేసుకుంటాం అన్న రీతిలో ఉండేది. ఓహో! రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ అయిపోయింది. యెస్ ఐయామ్ ఇన్ అని చెప్పి అనుకున్నాను. ఇక అక్కడి నుంచి మొదలైంది. ఈ సినిమా ఆడుద్దా? ఈ సినిమా ఇక ప్రతి సినిమా ఇక టెస్టే కదా! సో అక్కడి నుంచి ఎవ్రీ ఫిల్మ్ ముందు రోజు నైట్ ఒక మదన పడుతూనే ఉంటాను నేను ఇంట్లో. ఏంటి పడుకోరా? స్ట్రగుల్‌లో నిద్ర పట్టదు. మళ్ళీ సినిమా చూసి ఆడియన్స్ ఏం రిజల్ట్ ఇస్తారా బాబు అని మార్నింగ్ షోలు పడే వరకు అది స్ట్రెస్. చాలా మంది డైరెక్టర్స్ గాని, ఫిల్మ్ మేకర్స్ గాని ఆ నైట్ మీరన్నట్టు కొంచెం నిద్ర లేకుండా పొద్దున్న రివ్యూస్ వరకు ఓవర్‌సీస్ రివ్యూస్ గురించి ఏదో డిపెండ్ అయ్యి చూస్తుంటారు. మీరేంటి ఆ ఓవర్‌సీస్ రివ్యూల గురించి వెయిట్ చేస్తారా? లేదంటే ఆడియన్స్ ఫస్ట్ మార్నింగ్ షో అయ్యాక ఓవర్‌సీస్ ఫీడ్‌బ్యాకా? రివ్యూస్ కంటే ఫాస్ట్‌గా ఓవర్‌సీస్‌లో సినిమా చూసి రివ్యూస్ వస్తాయి నాకు. ఓకే. ఓవర్‌సీస్ రివ్యూస్ ఎలాగో రాస్తారు. ఓవర్‌సీస్‌లో ఆడియన్స్ ఎళ్లి చూస్తారు కదా! ఓకే. వాళ్ళు కరెక్ట్‌గా రివ్యూస్ వచ్చేస్తాయి. మనకు తెలిసిపోద్ది మనకి. జనాలు కామన్ ఆడియన్స్ చూసి సినిమా ఎలా ఉందని చెప్పేస్తారు. మనకి సినిమా కూడా ఎర్లీ మార్నింగ్ లండన్ నుంచి చెప్పేసారు. ఒక ఫ్యామిలీ చూసి సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ అని చెప్పేసారు. ఓకే. సో వాళ్ళే కదా ఆడియన్స్. అవును. సో అవి వచ్చినప్పుడు ఆటోమేటిక్‌గా ఇక్కడికి అది ట్రాన్స్‌ఫిట్ అయిపోద్ది. ఇక్కడ ఆడియన్స్ కూడా అందరికి అది అక్కడ 10% అవుతే ఇక్కడ 50% అవుతారు. అంత వేరియేషన్ ఉంటుంది. సో అదొచ్చాక ఇంక పడుకుంటారా? యాహ్! ఆ డే అంతా? ఇంక రిలాక్స్ మార్నింగ్ షో ఇక్కడ చూసుకొని ఓకే. ఈ సినిమా ఏ రేంజ్ ఆడుతుందనేది మనకు ఒక నంబర్ చెప్పేస్తారు. రిలాక్స్. కమింగ్ టు సంక్రాంతికొస్తున్నాం. అసలు ఈ సినిమా ఎప్పుడు కుదిరింది? పాయింట్ ఎప్పుడు అనుకున్నారు? ఈ సినిమా నేను 'భగవంత్ కేసరి' అయిపోయే టైంలోనే అనిపించింది. హ్మ్. నాకొక ఎక్స్ గర్ల్ ఫ్రెండ్, ఒక వైఫ్, హ్మ్. మాజీ ప్రేయసి భార్యతో కలిసిన ఒక మగవాడి ప్రయాణం మీద చేస్తే ఒక కథ బావుంటది అనిపించింది. ఓ 3 క్యారెక్టర్‌లను 3 పట్టుకొని. క్యారెక్టర్‌లు పట్టుకొని చేద్దాం. దీన్ని ఒక క్రైమ్ జోనర్‌లో ఒక రెస్క్యూ ఆపరేషన్ లాగా చేద్దాం అని అనిపించింది. సో ఇంక దాని మీద అనుకుంటూ వెళ్ళిపోయాం. సో నాకు ఆ ముగ్గురు పాత్రలు ఆ టెంప్లేట్ కొత్తగా అనిపించింది. సో అది ఎక్కడ నేను చూడలే ఈ మధ్య కాలంలో. అండ్ ఈ సినిమాకి సంబంధించి ఏమైనా రిఫరెన్స్‌లు ఉన్నాయంటే ఇప్పుడు మీరన్నట్టు కిడ్ క్యారెక్టర్‌కి 'హై హై నాయక' మెయిన్ కథ సంథింగ్ 'సతీ లీల' నుంచి కొంచెం ఏదో తీసుకున్నానని మీరు కూడా చెప్పారు. సతిలీల నుంచి ఏం తీసుకోలా. ఓకే. కెమిస్ట్రీ, బిహేవియర్, కెమిస్ట్రీ ఏదన్నా కొద్దిగా అడాప్ట్ చేసుకున్నాం తప్పితే యాజ్ ఇట్ ఈస్‌గా అసలు దాంట్లోంచి మనం తీసింది ఏమి లేదు. ఆహ్, సినిమా పరంగా వస్తే కూడా సినిమా ఎక్కడ ఇది మ్యాచ్ అయ్యే సినిమా కూడా కాదు. సో ఇది నాకెందుకో కొద్దిగా ఫ్రెష్‌గా ఉందనిపించింది. ఇద్దరి మధ్య నలిగే ఒక పోలీస్ ఆఫీసర్, ఒక క్రైమ్ ఆపరేషన్ వీళ్ళిద్దరు అతన్ని ఎలా సతాయిస్తారని అనే జర్నీ కొత్తగా ఉంది. అది ఫ్రెష్‌గా ఉండటంతోనే ఆ టాక్ కూడా అంత స్ట్రైకింగ్‌గా వచ్చింది ఈసారి. బేసిక్‌గా దీంట్లో వెంకటేష్ గారి లాస్ట్‌కి ఫ్రస్ట్రేషన్ కనిపిస్తది. ఎఫ్2లో ఆయన ఫ్రస్ట్రేషన్‌ని ఆడియన్స్ బీభత్సంగా ఎంజాయ్ చేసి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ఇచ్చారు మీకు. సో అది అనిపించిందా మీకు? దాన్ని తీసుకొనే ఇది చేస్తే బావుంటది. ఇద్దరు ఆడవాళ్ళ మధ్య నలిగే అదే ఆ ఫ్రస్ అంటే ఫ్రస్ట్రేషన్ అన్న ఫీలింగ్ రాదు గానీ, ఇద్దరి ఆడవాళ్ళ ద్వారా అతను స్ట్రగుల్ అయిపోయి, సఫకేట్ అయిపోయి, అప్పటి వరకు అసలు ఫైట్ అంటే చేయాలంటే అది పడుతూ, ఇది పడుతున్నాడు. ఒక యానిమల్ లాగా అయిపోతే ఏంటి? అనేది అనుకుంది పాయింట్. ఒక వైల్డ్ యానిమల్ లాగా అయిపోతే ఏంటి? సో, ఇద్దరు లేడీస్ వల్ల అనేది అనుకోని చేసాం. సో, అది లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3కి ఫైనల్ లెవెల్‌కి అందరికి ఇచ్చి పడేసాం. మీరన్నట్టు ఇప్పుడు 3 క్యారెక్టర్‌లు గదా! వెంకటేష్ గారు మీరు కథేసుకున్నప్పుడు వెంకటేష్ గారు అనుకుని ఉంటారు. బట్ ఈ 2 క్యారెక్టర్స్‌కి మీనాక్షి గారు గాని, ఎస్పెషల్లీ ఐశ్వర్య గారు హ్మ్. వీళ్ళని పిక్ చేసుకోవడం ఒక ఆల్‌మోస్ట్ అక్కడే సక్సెస్ అనిపించింది నాకు. హ్మ్. సో, ఆ పికింగ్ ఎట్లా జరిగింది ఆళ్ళిద్దరిది? అంటే ఫస్ట్ టైమ్ ఈ సినిమాలో హీరోయిన్స్ కంటే కూడా వాళ్ళు పాత్రలాగా కనపడ్డారు. హ్మ్. ఐశ్వర్య రాజేష్ గాని, మీనాక్షి గాని. పర్ఫెక్ట్ అనిపించారు. ఒక భాగ్యం పాత్ర అంటే ఒక భాగ్యంలాగా కనపడింది. మీనాక్షి అంటే ప్రాపర్ ఐపీఎస్ ఆఫీసర్‌లాగా కనపడింది. సో, తన కటౌట్ అయితేనేమి, తను క్యారీ చేసుకున్న విధానం అయితేనే. సో, అది బాగా ప్లస్ అయింది. అంటే మేము కాస్టింగ్ ఈసారి చాలా కేర్‌ఫుల్‌గా చేసుకున్నాను నేను. ప్రతి పాత్రని ఇంక్లూడింగ్ హీరోయిన్‌లే కాకుండా ప్రతి పాత్రని నరేష్ గారంటే సీఎం, ఆయన గెటప్ ఎలా ఉండాలి. అలాగే వీటీవీ గణేష్ గారు ఒక పార్టీ ప్రెసిడెంట్. జైలర్ క్యారెక్టర్ ఉపేంద్ర లమ్హే, కాంట్రాస్ట్‌గా సాయి కుమార్ గారు హ్మ్. ఆయన పక్కన. సో, అట్లా ప్రతి చోట కూడా మనకి ఫ్యామిలీ మెంబర్స్ కూడా కొద్దిగా విలన్ ఫేస్‌లోనే ఏసాను. అంటే రెగ్యులర్ ఫ్యామిలీ మెంబర్స్ లాగా లేకుండా. ఓకే. సో, మామగారు మురళీధర్, వెంకటేష్ గారి మామగారు. సో, అన్నీ కూడా కాస్టింగ్ కూడా చాలా పర్ఫెక్ట్‌గా కుదిరింది. సో, అది కూడా చూసేటప్పుడు ఏంటంటే ఆడియన్స్‌కి కనెక్ట్ అవ్వడానికి అన్ని పాత్రలు కనెక్ట్ అవ్వడానికి కూడా వాళ్ళందరూ ఫ్రెష్‌గా ఉండటం. పైగా రియలిస్టిక్‌గా ఉండటం. ఎవరు యాక్ట్ చేసినా కూడా చాలా రియల్‌గా ఉంటుంది.
యాప్ట్ కనిపించారు. అది యాక్ట్ చేస్తున్నట్టు అనిపించలే. వాళ్ళ క్యారెక్టర్స్‌లో వాళ్ళు బిహేవ్ చేస్తున్నట్టుంది తప్ప, సో ఇదేదో యాక్టింగ్ అన్నట్టు అనిపించలేదు. సో అది కూడా ఒక వన్ ఆఫ్ ద రీజన్. ఈ సినిమాకి సంబంధించి కొన్ని మీరు చెప్తే వెంకటేష్ గారు మాక్సిమం వెంకటేష్ గారు ఏదైనా చేస్తారు. కానీ కొన్ని సార్లు ఆయన మీద సెటైర్‌లు గాని అవన్నీ అవి కొంచెం అంటే వినగానే ఆయన ఓకే చెప్పేసారా? లేదంటే వెంకటేష్ గారు ఎప్పుడు కూడా సెటైర్ ఏస్తున్నామనంటే అసలు ఫీల్ అవ్వరు. సో సినిమా ఆడిటోరియంలో అది పండుతుందా లేదా చూస్తారు. ఓకే. ఇది పండుతుందమ్మా అంటే ఏసేయమంటారు. ఇంకే ఎనీథింగ్ ఎనీథింగ్. అది ఆయన ఓకే అన్నాకే మేము ఇంక మీకు అడుగుతాం. ఫ్రీ హ్యాండ్ ఇచ్చేస్తారు. అంతేగా ముందు అడుగుతాను. నేను నా అంతట నేనేదో నాకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు కాబట్టి నేను ఏది పడితే అది చేసేద్దామని అనుకోను. సరే ఇలా అనుకుంటున్నాను అని ఆయనకి కన్వే చేస్తా. అదిరిపోయింది అనిల్ అంటాడు. ఇంకా ఎనర్జీగా చేస్తాం అది. సో లక్కీగా ఏది కూడా నో చెప్పలేదు ఇంతవరకు ఆయన. నేను ఏదన్నా కూడా ఆయన తక్కువ చేసి మాట్లాడాలి ఏది చేయను. ఓకే. స్పోర్టివ్‌గా ఉండేలాగే చేస్తాం. సో ఆ స్పోర్టివ్‌గా ఉండేది కూడా ఆయన అంతే స్పోర్టివ్‌గా. బేసిక్‌గా ఇప్పుడు థియేటర్‌లో ఆయన స్టెప్స్ మీద గురించి అవును. చేసేది బాగా పెళ్ళింది. హిలేరియస్ అవును. అయిపోయింది. ఇప్పుడు అది రీల్స్‌లో గట్టా కూడా కనిపిస్తుంది. అవును. సో అది ఆయన ఒప్పుకోవడం, చేయడం కూడా గొప్ప విషయం. అవును. అదే చెప్తున్నాను కదా! ఆయన అంత సరదాగా ఆయన కూడా కలిసి చేసాడు. ఇంకోటి ప్రమోషనల్‌లో కూడా ఆయన్ని అంటే ఇంక్లూడ్ చేసి ఇంత హ్యూజ్ ప్రమోషన్ చేశారు. బేసిక్‌గా అలాంటి స్టార్ హీరో నేను పాడతా అని మీరు చెప్పింది చేయడం కూడా అవును. గొప్ప విషయం అనిపించింది. మీరు ఏది చెప్తే అది చేశారు ఆయనొచ్చి. అవును. రీల్స్ గాని సో అదే అంటున్నాను కదా! ఆయనకి ఈ సినిమాలో ఇంతకుముందు చేసిన వెంకటేష్ గారు వేరు. ఈ సినిమాలో ఉన్న వెంకటేష్ గారు వేరు. నేను గత 2 సినిమాలు చేశాను కదా! 'ఎఫ్2 ఎత్తునప్పుడు' ఆయన వేరేలా చూసా. ఈ సినిమాలో వేరేలా చూసా. అసలు టోటల్ వేరే వెంకటేష్ గారిలాగా కనిపించారు నాకు. అంత హ్యాపీగా అంటే మా మధ్య ఒక ఫ్రెండ్‌షిప్ బాండింగ్ కూడా ఈ సినిమాతో పీక్స్‌కెళ్ళింది. ఓకే. 'ఎఫ్2 ఎత్తునప్పుడు' ఉండింది. ఆ! బట్ ఈ సినిమాతో బాగా దగ్గరైపోయాం. ఓకే. సో ఆయన ఎనర్జీ లెవెల్స్ కానీ, ఈ సినిమా కోసం ఏం చేయడానికైనా ముందుకొచ్చే ఒక యాటిట్యూడ్ గానీ, అన్నీ బాగా సినిమాకి హెల్ప్ అయినాయి. అండ్ మాకు ప్రమోషన్స్ కూడా మార్కెట్‌లోకి మేము డంప్ చేసినప్పుడు వెంకటేష్ గారు మా పక్కన ఉండటం విజిబిలిటీ ఎక్కువైపోయింది. వ్యూవర్‌షిప్ ఎక్కువైపోయి ఇంకా బాగా రీచ్ అయినాయి. అనుకున్న దానికంటే ఎక్కువ రీచ్ అయింది. బేసిక్‌గా ఈ సినిమా ప్రమోషన్స్ విషయంలో అంటే సంక్రాంతి సినిమాల్లో 3 సినిమాలు కాంపిటీషన్ ఉన్నా గాని ప్రమోషన్స్‌లో మీ సినిమానే బాగా కనిపించింది. హ్మ్. అంటే అలా ప్లాన్ చేశారు మీరు ఎవ్రీథింగ్. హ్మ్. అంటే డైలీ ఒక వీడియో, రీల్ వదలడం, వెంకటేష్ గారిని వాడుకోవడం, ఈవెంట్స్ సంథింగ్ ఆ 2 వీక్స్ ఎక్కడ చూసినా సంక్రాంతికి వస్తున్నాం గాని పైగా ఒక సాంగ్ ఒకటి వెళ్ళిపోయింది జనాల్లోకి చార్ట్ బస్టర్. అలాగే మిగతా సాంగ్స్ కూడా సూపర్ హిట్. ఇదంతా కుదిరింది ప్రమోషనల్ అవును. పరంగా. గోదావరి గట్టు భీమ్స్‌కి చెప్పాలి ఫస్ట్ థాంక్స్. గోదావరి గట్టు మాకొక భయంకరమైన లిఫ్ట్ ఇచ్చింది. హ్మ్. ఆ లిఫ్ట్ ఇవ్వడంతో మా అందరికి ఒక ఎనర్జీ వచ్చిసింది. ఓకే. ఇక దీన్ని వదలకూడదురా బాబు వదలకూడదు, మొమెంటం పట్టుకోవాలి. అని చెప్పి పట్టుకొని వెళ్ళిపోయాం. హ్మ్. సో ఫస్ట్ మొమెంటం ఇచ్చింది భీమ్స్. ఆ మొమెంటంని మేము క్యాష్ చేసుకున్నాం. దాన్ని ఇంక నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్ళిపోయాం. సో ఏ సాంగ్ వదిలినా హిట్టు, ఏ బిట్ వదిలినా హిట్టు, ఏ ప్రమోషన్ కంటెంట్ వదిలినా హిట్టు, సినిమా కూడా హిట్టు. సినిమా తర్వాత సుమ ఇంటర్వ్యూ కూడా 1 మిలియన్ దాటింది. అదే అంటున్నా. అది హిట్టు. అంటే అన్నీ కుదిరినాయి. ఇప్పుడు మన ఇది అన్నీ దే ఆర్ ఎంజాయింగ్ ది సంక్రాంతికి వస్తున్నాం టీమ్ అనిపించింది పబ్లిక్. అందరూ వాళ్ళు దీంతో కనెక్ట్ అయి ఉన్నారేమో అనిపించింది. నేను విన్నదేంటంటే మీ గురించి కొంతమంది డైరెక్టర్లు షూట్ స్పాట్‌లో ఎలా ఉంటారంటే చాలా అదే ఫోకస్డ్‌గా ఉండి ఇంకా వేరే వర్క్ మీద దాని మీద ఫోకస్ పెట్టరు. బట్ మీరేంటి మల్టీ టాస్కింగ్ చేస్తారని విన్నా. ఏంటి అక్కడ ఒక చిన్న సీన్ ఎక్స్‌ప్లెయిన్ చేసి అసిస్టెంట్ డైరెక్టర్‌కి "అరేయ్! ఇగో ఈ యాక్టింగ్ చేసి అది చూపించేసి ఇటొచ్చి ఇక్కడ ఒక సీన్ చెప్పేసి అటు మళ్ళీ ప్రమోషన్ సైడ్ ఎళ్లి అటు ప్రమోషన్స్‌కి ఈ షాట్ తీసుకుందామా? ఈ ఈవినింగ్ ఇచ్చేద్దామా?" ఇన్ని చేస్తారంటే ఏంటి షూటింగ్‌లో ఏంటి ఎలా కుదురుతది అదంతా? అవి లాస్ట్ 1 మంత్‌లో చేసాం. ముందంతా సినిమానే తీసా. లాస్ట్ అంటే నేనంటే మల్టీ టాస్కింగ్ కూడా మల్టీ చేస్తారని విన్నా. టాస్కింగ్ అంటే సినిమా అంటే మెయిన్ సీన్స్ జరిగేటప్పుడు ఆబ్వియస్‌గా ఇది కుదరకపోవచ్చు. అప్పుడు బ్రేక్ టైమ్‌లోనో, సినిమా ప్యాకప్ టైమ్‌లోనో ఆపి అప్పుడు చేస్తాం. సో సాంగ్ అప్పుడు మాక్సిమం ప్రమోషన్ రీల్స్ అన్ని మేము సాంగ్ అప్పుడే చేసాం. ఓకే. లాస్ట్ సాంగ్ అప్పుడు టక్ టక్ అనుకోని ఆ చేసేసుకున్నాం. వెంకటేష్ గారి షార్ట్స్ వెంకటేష్ అవన్నీ అప్పుడే చేసేసాం. సో ముందు కొన్ని అప్పుడు చేసాం. షూటింగ్ జరిగేటప్పుడు పొలాచిలో జరిగేటప్పుడు కొన్ని అక్కడ కొన్ని చేసుకున్నాం. సో అట్లా. ఈ బుల్‌రాజు అతన్ని ఏదో భీమవరం నుంచి పిక్ చేసుకున్నారు. ఎవరు పిక్ చేయించారు? ఇది ఆడిషన్ ఎలా సో జరిగింది? ఆడిషన్ అంటే మా టీమ్‌లోనే ఎవరో ఇంటర్నెట్‌లో చూసారు. సాయి మా ఫ్రెండ్ ఉన్నాడు. తను చూసినట్టున్నాడు. తను ఇంక టీమ్‌తో పిలిపించారు. పిలిపించాక ఆడు ఆడిషన్ చేసాం. ఓకే. ఆడిషన్ చేస్తే నేనేం చెప్తే అది రిపీట్ చేస్తున్నాడు. ఓహో! అది చాలు మనకి ఈ మాత్రం రిపీట్ చేస్తే చాలు. షూటింగ్ స్పాట్‌లో బాగా చేసుకోవచ్చు అనుకున్నాం. బట్ షూటింగ్ స్పాట్‌లోకి రాగానే కెమెరాలు ఇవన్నీ కొద్దిగా కన్‌ఫ్యూజ్ అయ్యాడు. అవునా? ఎటు చూడాలి? డైలాగ్ చెప్పిన ఆ వైపు చూడటం. ఓకే. సో పిల్లలకి తెలీదు కదా పాపం. ఫస్ట్ టైమ్ కదా! అది కొద్దిగా టైం పట్టింది. వన్స్ వాడికి అలవాటైపోయాక అసలు వాడిని ఆపలేకపోయాం. ఆడేసుకున్నాడేమో ఇంకా. ఇంక అస్సలు అసలు ఎక్కడ లుక్ బోర్డ్ అంటాడు వాడు. లుక్ బోర్డ్ వస్తది. ఓహో! సో ఎక్కడ కావాలంటే సార్ నేను వెళ్ళి పొజిషన్స్‌కి వెళ్ళంటే పొజిషన్స్ నుంచుంటాడు. వాడే ఓవర్‌లాప్ లేకుండా నుంచుంటాడు అట్లా. ఓహ్! సో అది పట్టేసాడు వాడు. ఆ 'బుల్‌రాజ్' ఎపిసోడ్స్ హిలేరియస్‌గా ఎంజాయ్ చేస్తున్నారు థియేటర్స్‌లో ఫ్యామిలీస్ అన్ని. సెకండ్ హాఫ్ కూడా ఇంకొంచెం వాడితే బాగుండేమో అనిపించింది అందరికి. అందరూ అదే అన్నారు. బట్ ఏంటంటే మేము అనుకోని కూడా తీయలేదు. ఓకే. సో అది తీసుంటే ఇంకా వేరే లెవెల్‌లో రెస్పాన్స్ వచ్చుండేదేమో గానీ. బట్ ఏమో చూద్దాం నెక్స్ట్. మీ సినిమాల్లో రాజేంద్ర ప్రసాద్ గారు మాక్సిమం ఉంటారు. సో ఈ సినిమాలో కూడా స్క్రిప్టింగ్ టైమ్‌లో ఆయనకు ఒక క్యారెక్టర్ రాశారని విన్నా నేను. అంటే సో ఎందుకు ఆ క్యారెక్టర్
ఎడిట్ అయిపోయిన స్క్రిప్టింగ్ లో. ఫస్ట్ బాగా వచ్చింది స్క్రిప్ట్‌లో. సెకండ్ హాఫ్‌లో ఇప్పుడు మీరు 'పృథ్వీ' ఉన్నాడు గదా! అవును. 'పృథ్వీ' పాత్ర ఆయన జేయాల్సింది ఓహో! ఓకే. ముందనుకున్నప్పుడు. సో, అప్పుడేంటంటే ఆయన ఏజ్డ్, ఆయనకొక ఇద్దరు కొడుకులు. వాళ్ళంతా ఒక పెద్ద ఖాందాను. ఆ ఖాందాన్‌కి తీసుకెళ్తాడు అనుకున్నాం మేము. ఓకే. అంటే ఈళ్ళెళ్తున్నారు గదా! అవును. యాజ్ ఇట్ ఈస్‌గా మనం ఇప్పుడు 'దాబా' ఎపిసోడ్ తర్వాత దాబాద్ తర్వాత. అటు రాజేంద్ర ప్రసాద్ ఇంటికెళ్ళాలి. ఓకే. వాడు ఆపి మధ్యలోకొచ్చి "ఏయ్! ఇంత దూరం వచ్చి మా ఇంట్లోకొచ్చి భోంచేయాలి పాపా పాండే" అని తీసుకెళ్తాడు. పాపా ఓహో! పాండే ఎలా తింటాడు? చచ్చిపోయి శవం గదా! అవును. ఇప్పుడు ఆ పాపా పాండేని తీసుకెళ్ళి వాడిప్పుడు భోజనం పెట్టాలి. వాడినితో ఇది జేయాలంటే ఈ బాడీతో అక్కడ ఎలా స్ట్రగుల్ అవుతారనేది ఏదో చాలా పెద్ద ఎపిసోడ్ అనుకున్నాం. ఓకే. ఆల్‌మోస్ట్ 10-15 మినిట్స్ బ్లాక్ అది. విత్ ఇంక్లూడింగ్ వన్ ఐటెమ్ సాంగ్. ఓహో! సో, ఇంక్లూడింగ్ 15 మినిట్స్ అంటే సెకండ్ హాఫు ఆగేసినట్టుంటుంది సినిమా. ఆపినట్టుంటుంది అని ఓకే. చెప్పి టోటల్‌గా ట్రాక్ అంతా తీసేసాం. లేపోతే 'ఆర్‌పీ' గారిది చాలా మంచి వేషం అది. అతను అలా దగ్గరికెళ్ళి ఇలా చిన్న లింప్ చేసుకుంటూ ఎళ్లి చూడటం. చూసి 100 ఏళ్ళు బతుకుతాడు ఈడు అని వెళ్తాడు. అంటే ఓకే. ఏంటో ఆల్రెడీ చనిపోయిన శవం గదా! అదే బా రాసుకున్నారైతే. అంటే తేలి క్యారెక్టరే. బాగా చేసాం. అందరూ అతనితో తినమంటే తినకపోవటం. అతన్ని తిట్టడం. "ఎందుకొచ్చావురా నువ్వు మా ఇంటికి? నువ్వేం వాడేం తింటాడు? తినలేడు గదా! ఏది భోజనం. చెప్పినా ఇలా అంటుంటాడు. దాడులు లాగుతుంటారు గదా! కనీసం ఇది తినరా? హుహు. పోనీ ఇది తినరా? యాహ్! ఎందుకొచ్చావురా ఇంటికి? ఏం తినను కాడికి ఎందుకు? లేదా చాలా అనుకున్నాం గానీ, టూ స్ట్రెచ్ అయిపోతుంది. కథ ఆగినట్టు అయిపోతుంది. ఓకే. రన్ ఉండట్ల. సో, ఇప్పుడు ఆ సినిమాకి అది కంటే ఇది కరెక్ట్ అని చెప్పి ఇటొచ్చాం. సో, ఆయనకి చెప్పారా? పాపం ఆయనేమన్నారు? ఆయన డిసప్పాయింట్ అయ్యారు. చేసుంటే ఎందుకంటే బాగుండేది మీ కదా! సినిమా అనేసరికి ఆయన కొంచెం ఎక్కువ ఆహ్, ఎఫర్ట్ పెడతారు. ఎక్కువ ఊహించుకుంటారు. అయ్యారు గానీ యాహ్! నెక్స్ట్ ఫిల్మ్ చేస్తాంగా. సో, ఇట్స్ ఓకే. సో, ఇది ఇప్పుడు థియేటర్స్‌లో కొన్ని బ్లాక్స్ ఉన్నాయి. హిలేరియస్‌గా వర్కౌట్ అయినాయి. ఫ్యామిలీస్ అసలు పగలబడి నవ్వుతున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు. ఇప్పుడు ఆ నంబర్స్ కూడా హ్మ్. కనపడుతున్నట్టే తెలుస్తుంది. సో, రైటింగ్‌లో మీకు కిక్ ఇచ్చినాయి ఈ బ్లాక్స్ అన్ని ఇవన్నీ. ఆ! ఎస్పెషల్లీ ఇప్పుడు ఆ బుల్లిరాజు దిగి నాన్నోయ్ పిన్నొచ్చింది అనేది ఆ! ఉంది. అది. దానికి ముందు లీడ్ ఏదైతే మీరేసారో నేను రాముడు లాంటోడిని, నేను దేవుడి అవును. కంటే అవును. పక్కన పంపిసాయి అంటాడు. ఏవండీ దేవుడితోటి ఎందుకండి మీకు ఆ! అంటే, ఏ ఊరుకోరా అని చెప్తుంటాడు. ఆ! ఆ లీడ్ ఏదైతే ఉందో ఇది పేలడానికి అంటే కొన్ని అవును. సినిమాటిక్ స్క్రిప్టింగ్‌లో ఈ లీడ్ చాలా ఇంపార్టెంట్. అవును. మీరు అలాంటి భలే బ్లాక్స్ రాసుకున్నారు. అదే ఇప్పుడు అది పండాలంటే అంత బిల్డప్ ముందు ఆ! వెంకటేష్ గారు ఇవ్వాలి. సో, అదే చెప్తున్నాను కదా! సినిమా అంటే మనం హై ఎక్కడ తీసుకొస్తాం? ఆడిటోరియంని మనం ఎక్కడ ఎగ్జైట్ చేస్తాం? వీళ్ళందరి చేత క్లాప్స్ ఎలా కొట్టిస్తాం? అంటే అయ్యే మరిగ రైటింగ్ టెక్నిక్స్. సో, అలా రాసాం కాబట్టే అది అంత అద్భుతంగా పండింది. అది తీసుకొచ్చేది కొడుకు. హ్మ్. అదే నన్ను అంటున్నా. ఏమంటే కొరికేత్తాను నేను కొరికేత్తంటే నేను కొరికేత్తాను ఆడంటాడు. ఎవరొచ్చిందిరా పిన్నొచ్చింది అంటాడు. సో, అక్కడి నుంచి ఇక బ్లాస్ట్ థియేటర్. మీ సినిమాలో అంటే ఏదో ఒకటి ఉంటది. ఓ పంచ్ లైన్. ఆ! అంతేగా, అంతేగా గాని. ఈ సినిమాకి కూడా ఏదైనా ఉంటదేమో అనుకున్నాను. మీరు 2, 3 సార్లు అడిగితే ఏం నేను అలా లేదు. ఏం ఫిక్స్ అవ్వట్లేదు అన్నారు. మీరు 'భగవంత్ కేసరి' ఈ టైంలో కూడా అడిగితే. అవును. దీనికి కూడా నాకు తెలిసి ఏం ప్రిపేర్ అవ్వలేదు. బట్ ఇప్పుడు కొలికేస్తా అయిపోయినట్టుంది. ఎవరు చూసినా ఇప్పుడు మీ సినిమా అంటే ఇప్పుడు కొలికేత్తా నేను కొలికేత్తా. అంతేగా కంటే హ్మ్. కొరికెత్త ఫేమస్ అయిపోయింది అదే ఇప్పుడు. అంటున్నా మొత్తం ఎవడడిగి రీల్స్‌లో గాని నేను నిన్న బయటికెళ్తే అక్కడ థియేటర్స్‌లో ఇంత ముద్దులాగా ఉన్నాడు ఒకతను. వచ్చి "ఏయ్! నేను కొలికెత్తా" అంటున్నాడు. ఓరేయ్! నన్ను కొలికేసేదేంట్రా బాబు నువ్వు. సో, ఇప్పటి నుంచి అనిల్ ఇప్పుడు ఎక్కడ కనిపించినా అదే కొలికేస్తా అంటున్నాడు. అదే భయంగా ఉంది. ఎవడైనా వచ్చి గట్టిగా కొరికేత్తాడు. ఏంటి ఇప్పుడు ఇప్పుడు అది మీరు కొలికేస్తా అనేది రాసుకుంది మీ అబ్బాయి దగ్గర నుంచి. మరి హ్మ్. మీ అబ్బాయికి ఏమన్నా రెమ్యూనరేషన్ ఇచ్చారా మరి? వాడింకా అంత అడిగేంత వయసు రాలేదాడు. లేకపోతే ఆడు ఆడు అడిగేవాడు. డాడీ ఏంటి నాది పెట్టేసావా అని. రైట్స్ అడుగుతాడు. వాడు రైట్స్ అడుగుతాడు. సో, ఫ్యామిలీ ఎలా ఉందన్న? ఇంత సక్సెస్ ఎవ్రీబడీ హ్యాపీ. మీ వైఫ్ గాని, వైఫ్, నాన్న పిల్లలు సూపర్ హ్యాపీ. అమ్మా, నాన్న అద్భుతమైన సంతోషం వాళ్ళు కూడా. అక్క ఎవ్రీబడీ. మా బాబాయ్ అరుణ్ ప్రసాద్ గారు ఉన్నారు. ఆయన మా ఫ్యామిలీ. సో, అందరూ మా మామయ్యలు, అక్కలు ఎవ్రీబడీ. ఎవర్ నా మంచి కోరుకునే వాళ్ళందరూ చాలా సంతోషంగా ఉన్నారు. అండ్ మీ బాబాయ్ ఇప్పుడు 'అరుణ్ ప్రసాద్' గారి ద్వారానే వచ్చారు మీరు ఇండస్ట్రీకి. అవును. సో, అవును. అలా వచ్చి ఆయన సినిమాలో తమ్ముడు ఇన్‌స్పిరేషన్ అన్నా మీకు ఇండస్ట్రీకి రావడానికి? ఇన్‌స్పిరేషన్ అంటే అసలు బాబాయ్ ఉన్నాడని వచ్చాను నేను. ఓకే. ఆయన ఇండస్ట్రీలో ఉన్నాడు గాబట్టే, లేకపోతే అసలు ఇటు వచ్చేవాడినో కదా నాకు తెలీదు. ఆయన ఉన్నాడు గాబట్టి గౌతమ్ మెస్సీకి ఆయన దగ్గర జాయిన్ అయ్యా. ఆయన సినిమాల్లో ఏదన్నా అంటే ఖచ్చితంగా ఇండస్ట్రీలోకి రావాలి నా బాబాయ్ ద్వారా అనిపించింది ఏమన్నా ఉందా మీకు గుర్తుకున్న తమ్ముడు గాని అయన్నీ? అంటే ఆయనంటే ఇష్టం. ఆయన ఓకే. ఉన్నాడు గాబట్టి డైరెక్టర్‌గా పెద్ద హిట్ 'తమ్ముడు' అనే సినిమా కొట్టాడు గాబట్టి. సో, ఆయనతో పని చేయాలి, నేను ఇండస్ట్రీలోకి రావాలనే ఒక ఫీలింగ్ వచ్చింది. సో, బేసిక్‌గా నాకు ప్రతి ఫిల్మ్ అంటే ఇష్టం. అంటే పర్టిక్యులర్ ఆయన సినిమానే ఇన్‌స్పైర్ ఇచ్చానని నేను ఓకే. చెప్పలేను. అలాగే. బట్ అన్ని సినిమాలు ఇన్‌స్పైర్ అయ్యేవాడిని నేను. బట్ రూట్ ఆయన ఉన్నాడు గాబట్టి నాకు కొంచెం ఈజీ అయింది. ఈజీ అయింది. సో, ఆ బాబాయ్ ఉన్నారు గాబట్టి. ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించి ఆయన్ని గూడా వాడారు. 'అరుణ్ ప్రసాద్' గారు కూడా సంథింగ్. అంటే యాక్చువల్‌గా ఎప్పుడు నా మెయిన్ కోర్ టీమ్ సాయి హ్మ్. అండ్ నారాయణ గారు. సో, వీళ్ళిద్దరూ మెయిన్. సాయి నా ఫ్రెండ్ మీ అందరికి తెలుసు. అవును. ఈస్ లైక్ వెరీ వెరీ గుడ్ ఎట్ మీ ఎర్లీ జడ్జ్‌మెంట్ స్టేజ్ అన్నమాట. నుంచి ఉన్నారు కదా మీరు. 15 ఇయర్స్ నుంచి ఉన్నాం. ఓకే. ఆల్మోస్ట్ 2015 20 ఇయర్స్ ఆ! ఆల్మోస్ట్. అంతే ఆల్‌మోస్ట్.
20 ఇయర్స్‌గా నాతోనే ఉంటున్నాడు తను. ఇట్స్ లైక్ ఎ ఫ్యామిలీ. ఫ్రెండ్ అంటా కూడా ఫ్యామిలీ అంటాను నేను. అలాగే నారాయణ గారు. తర్వాత ఇప్పుడు బాబాయ్ ఏంటంటే సౌత్ ఆఫ్రికాలో బిజినెస్ ఆయనకి. ఆయనకి సినిమా ఫీల్డ్ అవును. ఆయన మధ్యలోకి వదిలేసి చాలా బిజినెస్‌కెళ్ళిపోయారు. బట్ స్టిల్ హి వాంట్స్ టు వచ్చారు. వచ్చినప్పుడు ఇక నాకు గూడా ఇక్కడేంటంటే నా ఫినాన్షియల్ థింగ్స్ కానీ, లేదంటే ఏదైనా ఒక పెద్ద దిక్కుగా హ్మ్. బాగా తెలిసిన మనిషి ఉంటే బావుంటది నాకు అని చెప్పి, బాబాయ్ నాతో ట్రావెల్ అయిపోదామా అని నేను ఆయన్ని అడిగితే, దానిదే ఉందిరా హ్యాపీగా ట్రావెల్ అవుదాం అని చెప్పి వచ్చి, ఇక ఆయన స్లోగా మాతో పాటు రైటింగ్‌లో కూడా జాయిన్ అయిపోయారు. ఓహో! ఓకే. కూర్చొని ఆయన పెద్ద మంచి డైరెక్టర్ గదా! అవును. ఆయన వ్యూ పాయింట్స్ కూడా ఆయన ఎక్స్‌పీరియన్స్ ఆయన కూడా ఎక్స్‌పీరియన్స్ కూడా అండ్ హీస్ లైక్ వన్ ఆఫ్ ద రైటింగ్ టీమ్ మెంబర్ అయిపోయారు ఆయన కూడా. సో, హీస్ విత్ అస్ అన్ని విధాలుగా. నాకు లైక్ నాకు అన్ని విధాలుగా ట్రావెల్ అవ్వటానికి ఇప్పుడు ఆయన కూడా లైక్ సాయి వీళ్ళ టీమ్ నారాయణ గారు. ఎలాగో బాబాయ్ కూడా అలా ఇప్పుడు మా టీమ్‌లో ఆయన ఇచ్చిన ఇన్‌పుట్స్‌లో ఏమన్నా బాగా హెల్ప్ అయినాయా ఈ సినిమాకి సంబంధించి ఏదన్నా? ఆయన ఎక్స్‌పీరియన్స్‌తో. అట్లా చెప్పలేం. ఒకటని చెప్పలేం గానీ, గ్రూప్‌గా మాట్లాడుకునేటప్పుడు ఎవరి వెర్షన్ వాళ్ళు మాట్లాడతారు గదా! ఓకే. సో, ఇది అవసరం, ఇది అవసరం లేదు. అలాంటివి ఒకటని నేను చెప్పలేను. బట్ ఎవరి ఒపీనియన్ వాళ్ళు చెప్తూ సో, ఉంటారు. కొన్ని సార్లు త్రో చేసినప్పుడు తీసుకోవడం. తీసుకోవటం. అది సాయి చెప్తాడు, నారాయణ గారు చెప్తారు, బాబాయ్ గారు చెప్తారు. టోటల్ టీమ్ చెప్తుంటారు. సో, నేను పర్టిక్యులర్‌గా ఇదని నేను చెప్పలేను. బట్ ఎవ్రీబడీ కాంట్రిబ్యూషన్ ఉంటుంటుంది స్క్రిప్ట్‌లో. వెంకటేష్ గారితోటి 3 ఫిల్మ్స్ చేసేసారు. నెక్స్ట్ చిరంజీవి గారితో చేయబోతున్నారు. బాలకృష్ణ గారితో చేస్తారు. అండ్ నాగార్జున గారితోటి ఎప్పుడు అది చేస్తే చాలా కొంతమంది వినాయక్ గారు ఇలాంటోళ్ళు ముగ్గురితోనే ఆపేశారు. నాగార్జున గారి వరకు ఎళ్ళలేదు. సో, మీకు ఒక్కళ్ళకే ఉంది ఆ పాసిబిలిటీ అనిపిస్తుంది నాకెందుకో. నాకు చేయాలనే ఉంది. ఎందుకంటే ఆళ్ళు 4 పిల్లర్స్ ఆఫ్ టాలీవుడ్ గదా! అవును. చేయాలనే ఉంది. చూస్తాను. ఎళ్ళే జర్నీలో స్లాట్ అంటే ఎప్పుడైనా కుదిరిందా నాగార్జున గారిని కలిసి అంటే ఆయన నేను ఎప్పుడన్నా? 'బిగ్ బాస్' ఎళ్ళినప్పుడల్లా చాలా బాగా రిసీవ్ చేసుకుంటారు. చాలా బాగా మాట్లాడతారు. వెరీ, వెరీ గుడ్ వైబ్ ఉంది ఆయనతోటి 'నాగార్జున' గారితో నాకు. ఓకే. బట్ అదే చెప్తున్నాను గదా! అంటే నేను ఇప్పుడు ఉన్న కమిట్మెంట్స్ చేసుకుంటూ వస్తున్నాను గదా! ఎక్కడైనా కుదిరితే టప్పున కొట్టేయొచ్చు అది ఇబ్బందేం కాదు. నాకైతే చెయ్యకూడదని ఏం లేదు. చెయ్యాలనే ఉంది ఎక్కువ. ఎందుకంటే డెఫినెట్‌గా. మీకే పాసిబిలిటీ ఉంది. కొంతమంది అక్కడి దాకెళ్ళి ముగ్గురు ఆ! వరకు ఆగిపోయారు గానీ, అవునవును. నలుగురితో చేసిన డైరెక్టర్స్ లేరు. అవును. సో, మీకు ఉంది ఆ పాసిబిలిటీ. లెట్స్ సీ. మహేష్ బాబు గారిది ఇప్పుడు 'రాజమౌళి' గారి సినిమా చేస్తున్నారు. ఆ సినిమా కంటే ముందు అందరూ ఒక సినిమా ఉంటది. అనిల్ గారితోటి అనిల్ రావిపూడి, మహేష్ బాబు గారు కాంబో అని ఫిక్స్ అయిపోయారు. ఆల్‌మోస్ట్ కథ చెప్పాడు మహేష్ బాబు గారికి అనిల్ గారు అని వచ్చింది. సో, ఏంటి ఆ టైంలో నిజంగానే ఏదన్నా అనుకున్నారా? చెప్పారా మీరు? ఏం జరగలేదా? అంత గ్యాస్ ఏమి లేదు. ఓహో! ఆయన కంప్లీట్‌గా ప్రాజెక్ట్‌కి చాలా చాలా ఇదిగా ఆహ్, దానికి సరెండర్ అయిపోయి ఆ ప్రాజెక్ట్‌తోనే ఉన్నారాయన. మధ్యలో ఏదో న్యూస్‌లో వచ్చినాయి గానీ అసలు కరెక్ట్ కాదు. నిజం లేదు. నేను ఫస్ట్ నుంచి ఈ ప్రాజెక్ట్‌లో ఉన్నాను. దీంట్లో బిజీగా ఉన్నాను. 'భగవంత్ కేసరి' తర్వాత ఆయన అసలు నేను కలిసింది లేదు. నేను అడిగింది లేదు. ఆయన కూడా చేద్దామని అటు సైడ్ నుంచి కూడా లేదు. మేమిద్దరం 'సరేలేరు నీకోరిని' ఒక సూపర్ డూపర్ హిట్ ఫిల్మ్ చేసాం. సో, మా ఇద్దరికి నాకు ఆయనతోటి ఒక బ్యూటిఫుల్ జర్నీ ఉంది. ఒక వైబ్ ఉంటది. వైబ్ ఉంటది. మీరుంటే ఫుల్ ఎంజాయ్ చేస్తారంట ఆయన బాగా అసలు. ఎంజాయ్ చేస్తారు. నేను జోకులేస్తుంటాను. ఆయన ఆయన నాకంటే ఎక్కువ జోకులేస్తాడు. నవ్వుకుంటూనే ఉంటాం. ఒక ఫ్రెండ్లీ వైబ్. ఓకే. ఆయన ఒకసారి ఫ్రెండ్లీ స్పేస్‌లో ఉంటే మహేష్ గారు వదలరు. ఒక్కసారి ఆయన ఫ్రెండ్లీ స్పేస్‌లోకెళ్ళామంటే ఇక మనం అది ఆ పైగా స్పేస్ మీరంటే ఎక్కువ ఎంజాయ్ చేస్తారు. ఎక్కువ మీరంటే ఇష్టం. ఇష్టం అని నేనంటే విన్నా నేనంటే నేను. ఇష్టం. నేను కూడా ఎప్పుడు ఆయనకి కంపైల్ చేసేలా మాట్లాడను. సార్ మీతో నా పర్సనల్‌గా నేనేదో సినిమా చేసి అట్లా ఉండదు. ఆ జర్నీ అలా ఉండదు. ఓకే. సో, లైక్ గుడ్ ఫ్రెండ్లీగా మాట్లాడుతూ ఉంటారు ఏదనిపించినా. అండ్ ఈ సినిమా నేను నిన్న కూడా ఎక్కడో ఒక ఇంటర్వ్యూలో చెప్పాను. ఈ సినిమా మేజర్‌గా ఇలాంటి జోనర్ చేయడానికి కూడా నాకు ఇన్‌స్పైర్ చేసింది మహేష్ గారే. అంటే 'జైలర్' సినిమా చూసాక మీ దగ్గర చాలా పొటెన్షియల్ ఉందండి. మీరు కొద్దిగా ఇలాంటి జోనర్స్ మార్చగలిగితే మీరు వండర్స్ చేయగలరు అని చెప్పారు మహేష్ గారు ఓహో! నాతో. మేమిద్దరం ఒక 45 మినిట్స్ మాట్లాడారు 'జైలర్' తర్వాత. 'జైలర్' చూసాక. మీరు ఓహో! చేయగలరు. మీరొకరే ఉన్నారు ఇక్కడ ఎంటర్‌టైన్‌మెంట్ బాగా చేస్తున్న డైరెక్టర్స్‌లో. చేయండి ఒకసారి అటెంప్ట్ చేసి చూడండి అని అన్నారు. అది నేను ఎందుకు సీరియస్‌గా తీసుకున్నాను. టోటల్‌గా నేను జోనర్ షిఫ్ట్ చేసి టోటల్‌గా ఒక విచిత్రమైన క్రైమ్ బ్యాక్‌డ్రాప్‌కెళ్ళిపోయి ఏదో విచిత్రమైన జోనర్ చేశాను. సో, దీంట్లో వైఫ్, గర్ల్ ఫ్రెండ్, ఎక్స్ ఫ్రెండ్ ఏదో ఉంటే సినిమా చూసాక ఆయన చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. ఫెల్ట్ వెరీ హ్యాపీ. నాతో చాలా బాగా మాట్లాడారు. తీసావు నీవు. ఎంటర్‌టైన్‌మెంట్ చాలా బాగుంది. నవ్వుకున్నాం. పైగా మొన్న పార్టీలో గూడా పార్టీలో కూడా హి కేమ్ ఫర్ అస్ నిజంగా చెప్పాను కదా! ఆయన వన్స్ మనం ఆయన్ని ఇష్టపడితే అంతే ఇష్టం ఆయన చూపిస్తారు. ఆయన పాపం రాజమౌళి గారితో డైలీ ఇవి జరుగుతున్నాయి. ఓకే. ప్రాక్టీస్‌లు ఓకే. ఇవన్నీ జరుగుతున్నాయి. స్టిల్ ఆ రోజు మా హ్యాపీనెస్‌ని చూడటానికొచ్చారాయన. సో, ఓహో! ఆయన అనుకుంటే ఆయన పనులు ఆయన బిజీగా పార్ట్ ఉండొచ్చు. అవ్వడానికి జస్ట్ ఆ సో, సక్సెస్. అనిల్ వెరీ హ్యాపీ. వెంకీ గారు వెరీ హ్యాపీ. అందరూ పాపం బావుంది. మనం వెళ్తే వాళ్ళు ఇంకా సంతోషపడతారు. మన ప్రెజెన్స్ వాళ్ళు ఇంకా హ్యాపీనెస్ ఇస్తది అని చెప్పి ఆయన అనుకున్నారు కాబట్టి హి కేమ్ ఫర్ అస్. ఈ సినిమాకి సంబంధించి మీకొచ్చిన బిగ్గెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి? నాకు తెలిసి చిరంజీవి గారు ఏదో మెసేజ్ పెట్టారని విన్నా నేను. బిగ్గెస్ట్ కాంప్లిమెంట్ అంటే చిరంజీవి గారు ఆబ్వియస్లీ ఆయన ఏమన్నారంటే బాగా సినిమా మంచి ఫెస్టివల్ హిట్ అన్నారు. బావుందన్నారు. సో, వచ్చాక కలుద్దాము. నేను ఇంకా సినిమా చూడలేదు. నేను ఇంకా చూడలేదా? సినిమా చూడలేదు కాబట్టి ఆయన ప్రాపర్‌గా ఎక్కువ చెప్పలేదు. మాట్లాడలేదు. సో, బిగ్గెస్ట్ కాంప్లిమెంట్ అంటే నాకు ప్రతి సినిమాకి వచ్చే మేజర్ నా వెల్ విషర్ కాల్సే బిగ్గెస్ట్ కాంప్లిమెంట్స్ నాకు. సో, నాకు మీడియా నుంచి వచ్చే అతి తక్కువ మంది ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళలో అందరూ మీలాంటోళ్ళు, నువ్వు చేసావు అందరూ
మనం మూర్తి గారు అయితేనేమి, రఘు అయితేనేమి, రాంబాబు గారు అయితేనేమి, ఇంకా చాలామంది ఉన్నారు కదా Okay. మీడియా. అందరూ చాలామంది ఫోన్లు చేసి విష్ చేశారు. సో, అలాగే నా ఫ్రెండ్స్ విష్ చేశారు. నాకు అన్నిటికంటే బెస్ట్ వివి వినాయక్ గారు. నా ప్రతి సినిమా మార్నింగ్ షో అయిపోయాక ఫస్ట్ కాల్ వస్తది సెంటిమెంట్‌గా. అదొక ఓహో! సెంటిమెంట్. అవునా? అది రాలేదన్న రోజు నేనేదో తప్పు చేశానని. ఓహో! సో, నేను తప్పు సినిమా తీశానంటే వినాయక్ గారి ఫోన్ నాకు రాకపోయి ఉండాలి. ఓహో! సో, వినాయక్ గారి ఫోన్ వచ్చిందంటే నేను బ్లాక్ బస్టర్ కొట్టానని అర్థం. సో, ప్రతి సినిమాకొచ్చింది. ఓకే. ప్రతి సినిమాకొచ్చింది. అండ్ ఈ సినిమాకి కూడా ఆయన కాల్ చేశారు. అండ్ రాఘవేంద్ర గారు కాల్ చేశారు. సో, వీళ్ళిద్దరే వస్తే చాలు నాకు. వంశీ పైడిపల్లి అండ్ మై బ్రదర్. సో, ఆయన వన్ ఆఫ్ మై ఫ్రెండ్. ఆయన విష్ చేశారు. అలాగే మెహర్, గోపి మల్లేని. సో, మన హరీష్, మచ్చ అందరూ డైరెక్టర్స్‌లో ఫ్రెండ్. కొరటాల శివ గారు. సో, అదొకటి నాకు సర్ప్రైజ్‌గా అనిపించింది. నాకు కొరటాల శివ గారు కాల్ చేశారు. హీ విష్డ్ మీ అని ఆయన మంచి మాట అన్నారు. అంటే కన్సిస్టెన్సీ ఈజ్ నాట్ ఎ జోక్. హ్మ్. ఇట్స్ నాట్ ఎ జోక్ అనిల్. అండ్ ఐఎమ్ సో హ్యాపీ ఫర్ యూ అని చాలా జెన్యూన్‌గా చెప్పారు. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ యూ. ఇంకా ఎఫర్ట్స్ పెట్టు, ఇంకా మంచి మంచి సినిమాలు చేయి, ఇంకా హార్డ్ వర్క్ చేయాలి. సో, అలా ఎందుకు ఈసారి ఈ సినిమా అందరూ వెల్కమ్ చేశారు. అండ్ ప్రొడ్యూసర్స్ మైత్రి నవీన్ గారు అయితేనే ఎవ్రీడే రాజుగారి కంటే ఎక్కువ ఫోన్‌లో ఆయనతో ఎక్కువ మాట్లాడాను నేను. అవునా? ఎవ్రీడే మార్నింగ్ కాల్ చేశారు. అనిల్ ఏంటా ఈ సినిమా ఎలా తీసావు? అసలు ఎంత రికార్డ్స్ క్రియేట్ చేస్తుంది? ఇన్ని షేర్స్, సీడెడ్ లాంటి ఏరియాలో ఈ షేర్ ఏంటి? ఓకే. అంటే అన్ని నంబర్స్ కూడా చాలా షాకింగ్ అండ్ సర్ప్రైజింగ్ చాలా ఉన్నాయి. చోట్ల రికార్డులు కూడా ఉన్నాయి కదా! సో, అందరూ దాన్ని ఓన్ చేసుకున్నారు. ఏదో వాళ్ళకి హిట్ వచ్చింది కదా అని చెప్పి అట్లా ఎవరు ఫీల్ అయ్యారని నేనేం అనుకోలే. అంత అంత పాజిటివ్‌గా ఉంది సార్. సో, ఇది ఇండస్ట్రీ సంక్రాంతి హిట్ అనిపిస్తున్నారు అందరూ. అదే. అనుకుంటున్నారు. సో, అందరూ అనుకున్నారు. వాళ్ళు విష్ చేశారు. సో, నన్ను విష్ చేశారు. ఐయామ్ సో హ్యాపీ. చిరంజీవి గారితోటి ఎప్పుడు స్టార్ట్ అవ్వబోతుంది? ఎలా ఉండబోతుంది అది? అది టూ ఎర్లీ రాజేష్. అది ఇప్పుడేం చెప్పలేను. అండ్ స్టోరీ బేసిక్ స్టేజ్‌లో ఉంది. అది ఓకే. ఐడియా లాక్ అయింది. నెక్స్ట్ లెవెల్‌కి ఆయనకి ఇంకా కంప్లీట్‌గా ఇలా ఉండబోతుంది సినిమా. ఇలా చేయబోతున్నాం అనేది ఇంకో కంప్లీట్ నరేషన్ ఇవ్వాలి నేను. ఓకే. కొద్దిగా నరేషన్ ఇస్తే ఆయనకి ఒక కాన్ఫిడెన్స్ వస్తది. సో, కథ ఫస్ట్ ఏం చేసినట్టు ఫస్ట్ స్క్రిప్ట్ లాక్ అవ్వాలి. సో, ఆ ప్రాసెస్‌లో ఉన్నాం. సో, డెఫినిట్‌గా ఆహ్, అందరూ ఊహించినట్టే సో, బెస్ట్ ఎంటర్‌టైనరే వస్తది. అది ఏరియా వస్తది, ఎప్పుడొస్తది అనే అప్డేట్స్ త్వరలో చెప్తాం. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే, మే నుంచి షూటింగ్ స్టార్ట్, సంక్రాంతికి ప్లాన్ చేస్తున్నారు టార్గెట్ రాసేసుకోరా యాస్ ఆఫ్ నౌ అని. నీకేది అనిపిస్తే అది రాసేసుకో నువ్వు. ఎప్పుడొస్తుంది అసలు అనౌన్స్‌మెంట్ అందరూ వెయిట్ పడతది చేస్తారు. ఒక 3-4 వీక్స్ పడతది. ఈ సక్సెస్ గురించే ఆపారా? ఈ రిలీజ్ గురించి? అట్లా ఏం లేదు. రిలీజ్‌కి ముందే కలిసాను ఆయన్ని. అసలు అదే ఇది అనౌన్స్‌మెంట్ ఎందుకు ఆపారా? అనౌన్స్‌మెంట్ ప్రాపర్‌గా చేయాలి కదా! ఓహో! సో, ఏంటి కథ ఏంటి, క్యారెక్టరైజేషన్ ఏంటి, లుక్ ఏంటి, కాన్సెప్ట్ ఏంటి అనుకోని చేయాలి. మీరు ఇప్పటివరకు ఇంకా ఈ సినిమా మీద ఆ! ఉన్నారు కాబట్టి ఉన్నాం గదా! ఇప్పుడు మేము సంక్రాంతికి వస్తున్నాం కూడా ఎలా అనౌన్స్ చేసాం, ఒక ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ఒక కథతో అనౌన్స్‌మెంట్ చేసాం. ఒక సబ్జెక్ట్ ఇది అని చేసాం. సో, మేబీ అది కూడా అనౌన్స్‌మెంట్ చేస్తే చాలా ప్రాపర్‌గా చేయాలి. చిరంజీవి గారు లాంటి హీరోతో చేసినప్పుడు ఏం చేయబోతున్నాం అనేది క్లారిటీగా అన్నీ అనుకున్నాక చేస్తే బావుంటది. సంక్రాంతికి వస్తున్నాంకి సంబంధించి అందరూ ఫీల్ అయ్యేది ఏంటంటే, ఇది నార్మల్ టైమ్‌లో వచ్చుంటే ఒక బ్లాక్ బస్టర్ అయ్యేది. ఇప్పుడు బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అయింది. హ్మ్. సో, సంక్రాంతికి ఒక టైంలో ఈ సినిమా రాదని, రాజు గారిది గేమ్ చేంజర్ ఉంది కాబట్టి కొంచెం డైలమా నడిచింది. ఆ టైంలో ఏంటి వెంకటేష్ గారు లేదంటే మీ ఫోర్సా సంక్రాంతికి ఎట్టి పరిస్థితుల్లో రావాలని? ఫోర్స్ అంటే ఏమి లేదు. ఆయనకి ప్రాబబిలిటీస్, ఈక్వేషన్ రాజుగారితో కూర్చొని డిస్కస్ చేసాం. వెంకయ్య ఓకే. గారు చెప్పాల్సింది చెప్పారు. నేను చెప్పాల్సింది నేను చెప్పాను. సో, ఆ సినిమాకి మన సినిమా ఎంతవరకి అడ్డం కాదు. మనది వేరే జోనరు, మనది వేరే గోల. అలా చెప్పాను తప్ప ఆయన్ని ఓకే. ఇబ్బంది పెట్టేలా చేయలేదు. సో, అంటే ఎందుకంటే ఇది ప్రాపర్ సంక్రాంతి ఫిల్మ్ మీరన్నట్టు మీరు అవును. అందుకే ఈ చెప్పినందుకు ఫెస్టివల్ ఫిల్మ్ కాబట్టి ఈ ఫెస్టివల్‌కి వచ్చే ఆడియన్స్‌ని దీన్ని మనం అందుకే వదలకూడదు. వండర్ క్రియేట్ చేసింది ఇప్పుడు. యాహ్! ఎక్కువ అంటే ఇప్పుడు ఈ టైంలో ఈ సీజన్‌లో ఏంటంటే అందరూ ఫ్యామిలీస్ కలిసి అవును. చూడాలనుకుంటారు. అవును. ఈ సినిమాకి అది కుదిరింది అందరూ. అవును. 30 మంది, 40 మంది, అవును. 20 మంది అసలు ఫ్యామిలీస్ కదిలారు. సో, అదే చెప్తున్నాను గదా! అది ఒక్కోసారి మనం అనుకున్నది ఎక్కడ ఏం చేసాం అక్కడ రిలీజ్ చేయగలిగితేనే దాని అవుట్‌పుట్ బావుంటది. సో, ఈసారి నేను అదిగా రిస్క్ తీసుకోలేదు. ఏదున్నా గూడా వి ఫాట్ ఫర్ దట్ అండ్ అది పాజిటివ్‌గానే జరిగింది. అండ్ దానికంటే గ్రేట్‌నెస్ ఏంటంటే చరణ్ గారు, అటు చిరంజీవి గారు ఓకే. వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేయటం. సో, ఓకే. ఇలా రాజుగారి బ్యానర్ నుంచి ఒకేసారి 2 సినిమాలన్నప్పుడు ఆ హీరోగా చేస్తున్న చరణ్ గారు అయితేనేమి, చిరంజీవి గారు అదే. ఆయన గూడా ఓకే రాజు దాన్ని మనం ఎలా ఆపుతాం. సో, వాళ్ళు ఆ సినిమాని అక్కడ అనుకుంటున్నప్పుడు మేము మా సినిమా గురించి అది నువ్వు ఆపని మేము అనకూడదు. ఓకే. సో, దీని సినిమా ఇది వేరు, దానిది వేరు. సో, దేనిది దాందే. లెట్ దెమ్ కమ్ అన్నట్టుగా వాళ్ళు కూడా అంటే ఎక్కడ కూడా వాళ్ళ సైడ్ నుంచి ప్రెషర్ ఉందని కూడా లేదు మాకు. ఓకే. రాజుగారే ఎక్కువ ప్రెషర్ ఫీల్ అయ్యారు. అంటే 2 సినిమాలండి. 2 సినిమాల మీద ఆయన ఎక్కువ ప్రెషర్ ఫీల్ అయ్యారు తప్ప హీరో గారు చరణ్ గారి సైడ్ నుంచి కానీ, చిరంజీవి గారి సైడ్ పాపం వాళ్ళు అసలు ఎటువంటి ఇది వాళ్ళ సైడ్ నుంచి రాలేదు. ఏ ఫిల్మ్ మేకర్ కన్నా రెమ్యూనరేషన్ లేదంటే ఈ నంబర్స్, గ్రాసు, షేరు ఇవి ఇచ్చాక ఎక్కువ కన్నా టికెట్లు, ఇన్ని టికెట్లు తెగినాయి, ఇంత వ్యూవర్‌షిప్ వచ్చింది. మన సినిమా మనం పేపర్ మీద ఏసుకున్న ఒక కథ ఇంత యునానిమస్‌గా ఎళ్ళింది. ఇన్ని టికెట్లు ఇంత వ్యూవర్‌షిప్ వచ్చిందనేది కిక్కిస్తుంది. మీకు గూడా అలాగే అనిపిస్తుందా సంక్రాంతికి వస్తున్నాం? 25 లక్షల మంది బుక్ మై షో టికెట్ దిగింది కదా! ఆల్మోస్ట్.
ఆన్‌లైన్‌లో. ఇక ఆఫ్‌లైన్‌లో ఎంతమందో చూసుంటారు. సో, 'ఫుట్ ఫాల్స్' తీస్తే ఇట్స్ లైక్ నాట్ ఎ జోక్. అంటే సంక్రాంతికి వస్తున్న ఫిల్మ్ అనేది ఎంత రీచ్ అయిందనేది మనకు అర్థమవుతది. అది నిజంగా చాలా హ్యాపీనెస్. ఆళ్ళు చూడబట్టే రెవెన్యూస్. అదే అంటున్నా. నీకు 'ఫుట్ ఫాల్స్‌ని' బట్టే రెవెన్యూస్ ఉంటాయి. ఇంత అవును. రెవెన్యూస్ రావడానికి కారణం కూడా అంతమందొచ్చి చూసారు. సో, థాంక్స్ టు ఆడియన్స్ అగైన్. ఇట్స్ లైక్ ఈ సంక్రాంతి పర్టిక్యులర్‌గా నాకు చాలా అవసరం. నన్ను నేను ఎక్కువగా ప్రూవ్ చేసుకోవాల్సిన టైంలో టైంలో. నాకు మళ్ళీ అంటే ఎంటర్‌టైన్‌మెంట్‌లో 'భగవంత్ కేసరి'తో ఒక టైప్ ఆఫ్ నేను ప్రూవ్ చేసుకున్నా. ఎంటర్‌టైన్‌మెంట్ అనేది నా స్ట్రాంగ్ ఏరియా. స్టిల్ అక్కడేదో 1, 2 కంప్లెయింట్‌లున్నాయి. యెస్. ఇది ఈసారి అది గూడా ఉండకూడదు అని చెప్పి కొడితే కరెక్ట్‌గా ఎళ్లి కూర్చుంది ఈసారి. డైరెక్ట్ టార్గెట్ రీచ్ అయింది. వాళ్ళు కూడా ఏదో తీస్తాను బయట అది ఒకసారి ఫస్ట్ చూడాలి. అది తీయాలనుకుంటారు. మొత్తం ఒకసారి డిస్ట్రిబ్యూటర్‌తో మాట్లాడి నిజంగా చూస్తే పెద్ద నంబరే ఉంటుంది. అదే అన్న. సో, అంతమంది చూసారంటే నిజంగా సినిమా థియేటర్స్‌కి వస్తున్నారా? రావట్లేదా? అనే డిబేట్స్ జరుగుతున్న టైంలో. బేసిక్‌గా చాలా మంది ఇప్పుడు ఫ్యామిలీ ఆడియన్స్ అసలు సినిమాలకి థియేటర్‌కి రావట్లే. తగ్గిపోయారు. అవును. సో, మళ్ళీ దీనికి కదిలారు. హ్యూజ్‌గా. యాహ్! సో, అది హ్యాపీ థింగే రాజేష్. చాలా హ్యాపీయెస్ట్ థింగ్. నాకు తెలిసి మీరు ఎస్వి కృష్ణారెడ్డి గారిలాగా ఒక సూపర్ హిట్లు, బ్లాక్ బస్టర్‌లు కొట్టి తర్వాత యాక్టర్‌గా సెట్ అయినట్టు మీరు కూడా అలా ఏమైనా ప్లాన్ చేసుకున్నారేమో అనుకుంటున్నాను నేను. ఇప్పటికైతే లేదు రాజేష్. ఇప్పుడు మొత్తం మీ హెయిర్ ఫోకస్ పెంచడం ఈ సినిమా ఇది నుంచి నా హెయిర్ నా పెంచడం. ఇది నా పర్సనల్ ఇంట్రెస్ట్. ఓకే. సో, నాకు ఇంట్రెస్ట్‌తో నేను పెంచుకుంటున్నాను. బట్ ఆల్రెడీ లాస్ట్ టైమ్ కూడా చెప్పాను కదా! నాకు 'వెంకీ' గారి హెయిర్ స్టైల్, 'నాగార్జున' గారి హెయిర్ స్టైల్స్ ఓకే. అప్పట్లో ఇలా విచిత్రంగా ఉండేది. అలా ఏదో పెంచుకుంటున్నాను తప్ప హీరో ఇట్లా యాక్టర్ అదేం లేదు. యాజ్ ఆఫ్ నౌ కంప్లీట్ ఫోకస్ యాజ్ ఎ డైరెక్టర్ అంతే. సో, డైరెక్టర్‌గా మంచి మంచి సినిమాలు చేయాలి. హ్యాపీగా లైఫ్‌లో పీస్‌ఫుల్‌గా ప్రశాంతంగా ఉండాలి. సో, ఎప్పుడు యాక్టింగ్ కెరియర్ ఎప్పుడు అనుకుంటున్నారు మరి? అదేమన్నా మీకు నాట్ వెరీ ఇంట్రెస్ట్ ఉంది సూన్. కదా? నాట్ వెరీ సూన్. ఓకే. నేను సందీప్‌కి చెప్పా. సందీప్ వంగాకి. ఆ! 'స్పిరిట్‌లో' ఏదైనా మంచి వేషం ఉంటే చెప్పు. ఓహ్! అవునా? సందీప్ చేస్తాడు. సూపర్ 'ప్రభాస్' గారి సినిమాతో ఓకే. అవ్వాలని ఉంది. ఊరికే సరదాగా అడిగితే సందీప్ నవ్వుతున్నాడు. బ్రదర్ నువ్వు మాకు దొరుకుతావా బ్రదర్ నువ్వు అసలు నీకు యాక్టింగ్ చేసే గ్యాప్ నీకు నువ్వు ఇచ్చుకుంటావా? నువ్వు సినిమా తర్వాత సినిమా టక్ టక్ చేసుకుంటూ వెళ్తావు అని సందీప్ అన్నాడు. సో, ఏదో అంటే ఏదన్నా క్యామియో లాగా ఏదైనా చిన్న చిన్న గెస్ట్ అపియరెన్స్ ఉంటే ఓకే. ఇప్పుడు మీరు మంచి డాన్సర్ వేదికల మీద అసలు రఫ్ ఆడిస్తారు. మంచి మంచి గ్రేస్‌తో స్టెప్‌లేస్తారు. ఈ సినిమాకి సంబంధించింది ఏంటి లాస్ట్‌లో జస్ట్ ఒకటి కూర్చొని ఒక షాట్ చేశారు. అంటే ఏదన్నా ఈ 'పొంగల్' సాంగ్‌లోనో దేంట్లో ఎందుకు కనపడలేదు? డాన్స్ స్టెప్స్. ఈసారి డాన్స్ నేను 'వెంకీ' గారికి అప్పచెప్పేసా. అవునా? కంప్లీట్‌గా మొత్తం ఫంక్షన్స్, ఈవెంట్స్, షోస్ ఏదైనా 'వెంకీ' గారే. నేను వెనక్కుండిపోయా ఈసారి. ప్రతిసారి నేనేస్తా. ఈసారి 'వెంకీ' గారిని ముందు పెట్టా. ఎందుకంటే మీ డైరెక్టర్స్ అసోసియేషన్ ఫంక్షన్స్‌లో కూడా మీ డాన్స్ అసలు వైరల్ అయింది. అవునవును. సో, వెంకటేష్ గారు ఉన్న ఎనర్జీకి ఈసారి ఆయన ఉండటమే కరెక్ట్. ఆయనే చేశారు. ఆయనే ఈ సినిమాని ముందుకు తీసుకెళ్లారు. సో, మేము వెనకుండా ఆయన పుష్ చేసాం. సో, అది గాని మీరు కూర్చొని శిరీష్ గారిని అలాగే మీ ఫాదర్‌ని కూడా అటు ఇటు ఏసి ఆళ్ళిద్దరు కూడా కనిపించారు. యాహ్! శిరీష్ గారు మొన్న మేము బావిలో పడినప్పుడల్లా అనిల్ మా పక్కన చూసుకుంటే వాళ్ళతో పాటు మేమున్నాం అనిల్ అని మీ గురించి చాలా ఔట్ ఆఫ్ ఎమోషన్, ఔట్ ఆఫ్ లవ్ వాళ్ళు చెప్తున్నారు తప్పితే సిట్యుయేషన్ బట్టి మేబీ ఆ మాటలు అలా తను అనుకున్నారేమో గానీ, నేను చేసిందేముంది నేను ఒక మంచి ఫిల్మ్ తీసా. ఆ సినిమాని ఆడియన్స్ అంత పెద్ద హిట్ చేశారు. క్రెడిట్ ఇవ్వాల్సింది ఆడియన్స్‌కి. సో, ఆయనేంటంటే తీసింది నేనే కాబట్టి ఆబ్వియస్‌గా నన్ను చెప్పడం తప్పు కాదు. బట్ ఆడియన్స్ అనేవాళ్ళు అంత సక్సెస్ మేము ఊహించిన దానికంటే హ్యూజ్ సక్సెస్ ఇచ్చారు. అవును. సో, క్రెడిట్ గోస్ టు ఆడియన్స్. అప్పుడున్న సిట్యుయేషన్‌కి మేబీ అలా ఆయన ఉండొచ్చు కానీ, బట్ ఏదో ఎవరినో తక్కువ చేద్దామనే ఉద్దేశ్యం కాదు. ఇట్స్ లైక్ ఔట్ ఆఫ్ ఎమోషన్ వాట్ ఎవర్ హి ఈస్. ఆయన ఇంకో మాట కూడా అన్నారు. ఈ సినిమా మీ అన్ని ప్రాబ్లమ్స్‌ని సాల్వ్ చేస్తదని అనిల్ ఒక మాట అన్నాడు. ఎప్పుడన్నాడో తెలీదు. తదాస్తు దేవతలు తదాస్తు అన్నారేమో జరిగింది అని. అంటే సో, అంటే ముందు నుంచి గేమ్ చేంజర్ అనేది ఒక 4 ½ ఇయర్స్‌గా జరుగుతుంది కదా! సో, అది ఇప్పటి నుంచి కాదు. 4 ½ ఇయర్స్ జరుగుతుంది కాబట్టి ఫైనాన్షియల్‌గా వాళ్ళు లాక్ అయ్యి ఉన్నారు. ఓకే. సో, నేను అన్నదేంటంటే గేమ్ చేంజర్ సూపర్ డూపర్ హిట్ అయిపోయి ఆ రెవెన్యూస్‌తో పాటు మన సినిమా కూడా యాడ్ అయితే మీకు మొత్తం ప్రాబ్లమ్స్ సార్ట్ అవుతాయి కదా! అని చెప్పాను. ఫైనాన్షియల్‌గా. అది చెప్పాను నేను అంతే. సో, అట్లా యాడ్ అవుతది మీకు ఇది ఒక యాడెడ్ ఫైర్ లాగా ఉంటుంది ఈ సినిమా అని చెప్పాను. ఈ సినిమాకి సంబంధించి అదొక రేర్ ఫీట్ అనేమో. ఆయనతో మాట్లాడించిన ఆయన స్పీచ్. యాహ్! ఆయన ప్రతి సినిమాలో మాట్లాడతారు. కదా! ఎనీవేస్ కంగ్రాచ్యులేషన్స్ ఫర్ యువర్ థాంక్ యూ రాజేష్. థాంక్ యూ సో మచ్. నీతో మాట్లాడడం చాలా హ్యాపీగా ఉంది. సో, నువ్వు కూడా ట్విట్టర్‌లో చాలా యాక్టివ్‌గా ఉంటున్నావు. ఆ న్యూస్‌లు, ఈ అప్డేట్‌లు. ఎనీవేస్ కంగ్రాచ్యులేషన్స్. ఇంకా మీ కెరియర్ దిగ్విజయంగా ఇలాగే సాగాలి. కంటిన్యూయస్‌గా హిట్లు కొట్టాలి. ఆడియన్స్‌ని కూడా మీరన్నట్టు ఎంటర్‌టైన్ చేస్తూ అలా ముందుకెళ్ళాలి. థాంక్ యూ రాజేష్. థాంక్ యూ.